నేను బాధపడ్డప్పుడు కూడా నా బాధ ఎదుటి వారి కనపడకుండా ఒక గురువు యొక్క డెఫినేషన్ ఏంటి? దొరలు దోచుకపోరు, దొంగలు ఎత్తుకపోరు, భాతృజనంబు వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబురా విద్యాధనంబు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థే. కరెక్ట్. నాకు మొత్తం తెలిసిందలే అని చెప్పాడు. ఒక క్లాసుకి వెళ్ళి పాఠం చెప్పేటప్పుడు అతను కూడా ప్రిపేర్ అయిపోవాలి. సంవత్సరాలు సండేస్ ఎంతో మంది విద్యావంతులను చేయడం జరిగింది. ఎంతో మందికి మార్గదర్శకుడుగా పేదవాళ్ళ అభివృద్ధి కోసమే పాట పాడే కార్యక్రమం నాది. వేవ్స్ మనకు టచ్ అయినట్టు. నలుగురు ఆడవాళ్ళు చౌరస్తాలో తిరుగుతాను, నేను పోతాను కొత్తగా హెడ్ మాస్టర్ బ్యాగ్ పట్టుకొని పోతాను. ఈ ఎండలో ఉన్న తర్వాత నీడలో ఉంటే మనకు హాయిగా ఉంటది. నీడలో ఉండి ఎండకి వెళితే అది మనకు చాలా ఇబ్బందిగా ఉంటది. ఏ రోగమైనా ఎప్పుడైనా పుట్టిందే, ఏ సమస్య అయినా ఎప్పుడైనా వచ్చిందే. అది నన్ను తప్పించుకుపోయే వ్యక్తిని కూడా నా కంట కనపడితే నేను ₹1 కూడా కూలికి వెళ్ళి, అది విలాసమే కానీ అది కూడా అవసరమే అవుతుంది. మన మంత్రి కొండా సురేఖ గారితో కూడా గంట సేపు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు నాది 3D ఫార్ములా: డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. నేను లేట్ గా వెళ్ళి, నేను హెడ్ మాస్టర్ కదా, నేను 6 గంట లేట్ గా వెళ్తానని చెప్పి వెళ్ళి దాదాపు నేను 13 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఒక రోజుకు పీరియడ్లు 7 ఉంటాయి, కానీ నేను నా సెలవులు కూడా నేను వాడుకోకుండా ప్రతిరోజు వాడిని కోపడినా, మందలించినా, కొట్టినా కూడా సాయంత్రం వరకే వాళ్ళలో మార్పు కలిగేటట్టు. నేను చాలా మందిని గమనించినది ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం చేరిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ బట్టీలో 2 ఇటుకలు పడిపోతాయి. గట్లా కొన్ని ఉద్యోగాలకు IAS కలెక్టర్లు వస్తున్నారు. వాస్తవంగా IAS కలెక్టర్లు అనే వాళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అవసరం ఉండదు. నువ్వు చేస్తావు అని అడుగుతారు. అడిగితే చేయగలిగే పొజిషన్ వీళ్ళు ఉండాలి. మీ విద్యార్థులు మీకు చెప్పేదే మీకు ఒక అవార్డు అనేది విషయంలో చాలా గొప్ప మాట. నేను ఒక 6వ తరగతి విద్యార్థిగా ఉండి 5వ తరగతి క్లాసులకు పాఠాలు చెప్పేది. నన్ను ఎత్తుకొని పోయేది పెద్ద పిల్లలు. అది నా జీవితంలో మర్చిపోలేని సన్నివేశంగా. లా ఎంట్రన్స్ రాసిన 100 క్వశ్చన్స్ ఉంటాయి. 3 తెల్ల పేపర్లు పెట్టుకొని 100 క్వశ్చన్స్ నేను నోటికి రాసిన. అంటే 3000 మంది రాసిండ్లు, నా ర్యాంకు 18. అయితే వచ్చిందని చెప్పి పోవద్దు. చిన్న ఉద్యోగం, మనకు టాలెంట్ ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు చిన్న ఉద్యోగాలకు పోతారా. కుటుంబ నేపథ్యం అట్లా మనం అసలు చెప్పాలంటే నా లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th లో ఏమైందంటే నాకు హాల్ టికెట్ రాలే. రిజల్ట్ రాగానే మనకి ఇప్పుడు నెట్లో చూసుకుంటాను. అప్పుడు ఆ పరిస్థితి లేదు. మెమోరీ యూనివర్సిటీ నుంచి రావాలి, అది మాన్యువల్. ఈరోజు చూస్తే ఎకనామిక్స్ లో ఆబ్సెంట్ ఉన్నాయి. నేను ప్రజెంట్ నేను 3 ఫ్లైట్లలో వెళ్ళాల్సింది 5 ఫ్లైట్లలో వెళ్ళాను. ఒక ఫ్లైట్ స్నో రావడం వల్ల మళ్ళీ వెనక వచ్చింది. ఇక మన నా జీవితం అక్కడ సమాప్తమైంది అనుకున్నాను. ఎంత తక్కువ ఆదాయం ఉన్నా కూడా 10,000తోని కూడా ఒక కుటుంబం జీవనం కొనసాగించే పరిస్థితి ఇక్కడ ఉంటది. అక్కడ ఒక 5 లక్షలు లేనిది గడవది. నా బలవంతంతోనే ఎక్కడైనా పని చేయాలంటే బొంబాయికి వెళ్ళి వారి గురించి చెప్తూ మీ ఇన్ని రోజుల జీవన ప్రయాణంలో వారి నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరో. ప్రేమించలేదు అనేది బయటికి కనపడకపోవచ్చు, అంటే అంతర్గతంగా ప్రతి తల్లిదండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. అయిపోదు, నువ్వు ఉద్యోగం చూసిందిగా వాడిని వాడు బతుకుతాడు అనుకునే అవకాశం లేదు. వాళ్ళు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తా అంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. వాళ్ళ రేప్ కేసు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే రేపు మన పిల్లలు కూడా అక్కడ మనం జరిగితే మనం చేసేది ఏముండదు. ఇప్పుడు మ్యారేజెస్ మనం చూస్తూ ఉంటాం, 3-4 years లో డైవర్స్. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది అన్నమాట. ఫోటోస్ కొట్టినాయి. ఏ సౌండ్ మైండ్, ఏ సౌండ్ బాడీ. మరి ఏమన్నా ఉన్నది ఆలోచన ఏమన్నా అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా థ్యాంక్స్ సార్, మా ఆహ్వానాన్ని ఒప్పుకొని మా గోల్డెన్ టాక్స్ ఇచ్చి నాకు ఛానల్కి వచ్చినందుకు. మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది మీ ఆత్మవిశ్వాసం, మీరు మోటివేషన్ చేసిన స్టూడెంట్స్, లేకపోతే మీ జీవన ప్రయాణం, మీ అనుభవాలు, ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎంతో మంది మీ వల్ల లబ్ధి పొందిళ్ళు. మీరు కూడా తిమ్మాపూర్ నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకొని ఎంఫిల్ చేసి, బుక్స్ రాసి, అటు పొలిటికల్ సైన్స్ చేసుకొని, ఇటు హెడ్ మాస్టర్ చేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి, ఎన్నో రకాల డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సో ఆ డిఫరెంట్ రోల్స్ అన్ని ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ అండ్ లాస్ట్ లో మీ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకున్నాను సార్. సరే, మీరు ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం, ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది సార్. అది మీకు ఎలా వచ్చింది సార్? అది మా తల్లిదండ్రుల నుంచే నేను నేర్చుకున్నటువంటి విషయం. అయితే ప్రతిరోజు మనం
మంచి చేయాలనే ఉద్దేశంగా ఉంటాం కాబట్టి ఎక్కడ ఎవరు కలిసినా కూడా మంచి విషయాలే చెప్పడం జరుగుతుంది. ఎదుటివారు నాకు నాకు నా పర్సనల్గా నాకు ఎంత బాధ ఉన్నా కూడా నేను బయటికి వచ్చిందంటే మా ఉద్యోగంలో కూడా అందరికీ కూడా మా సంతోషంగా ఉండి ఆ రోజు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో సంతృప్తికరంగా విధి నిర్వహణ చేసే నేను ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. నేను బాధపడ్డప్పుడు కూడా నా బాధ ఎదుటివారికి కనపడకుండా ఎదుటివారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం దిశగానే నేను నా ప్రయాణం ఆ రోజుకు ఉండేదన్నమాట. మెయిన్‌గా మీ వృత్తి గురువు గదా! తర్వాత మీరు హెడ్ మాస్టర్ అయ్యారు ఇవన్నీ. ఒక గురువు అంటే అసలు మీ ఉద్దేశంలో ఏంటి సార్? అంటే ఒక గురువు యొక్క డెఫినిషన్ ఏంటి? గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు నేను విద్యకు సంబంధించి ఒక చిన్న పద్యం చెప్తాను. సార్. దొరలు దోచుకపోరు, దొంగలెత్తుకపోరు, భాతృజనంబు వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబురా విద్యాధనంబు, లలిత సుగుణ జాల తెలుగు బాల. సూపర్ సార్. సూపర్. చాలా బాగుంది. ఎందుకంటే ఆ! మనం ఎంత ఆస్తి ఒకప్పుడు ధైర్యంతోని కష్టపడి డబ్బు సంపాదిస్తాం. బాగా ఎక్కువ డబ్బు మనకు చేరిపోయిన తర్వాత ఇక మనకు భయం మొదలైతది. ఆ ఉన్న డబ్బుని ఎట్లా కాపాడుకోవాలి, ఆస్తిని ఎలా కాపాడుకోవాలి అనే భయం మనకు మొదలైతది. తర్వాత మనం కాపాడుకున్నటువంటి ఆస్తులు ఎవరైనా తీసుకోపోవచ్చు, ఎవరైనా దొంగలు ఎత్తుకోపోవచ్చు, మన పాలి వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా అవకాశం ఉన్నది. కాబట్టి విద్య అనేది ఒక వ్యక్తికి సంబంధించిందే. అది 10 మందికి పంచితే పెరిగేదే తప్ప తరిగేది కాదు. కాబట్టి అటువంటి విద్యను నేను ఎంచుకోవడం జరిగింది. తర్వాత విద్యకు సంబంధించి ప్రతి విద్యార్థి ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అది గుర్తించి తగిన విధంగా విద్యా బోధన చేయడం గురువు బాధ్యత. నిరంతరం నేర్చుకునే గురువే మంచి విద్యావంతులను తయారు చేయగలడు. అంటే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థే. కరెక్ట్. నాకు మొత్తం తెలిసిందిలే అని చెప్పాడు. ఒక క్లాసుకు వెళ్ళి పాఠం చెప్పేటప్పుడు అతను కూడా ప్రిపేర్ అయిపోవాలి. కాబట్టి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోగలిగిన వారే ఇతరుల జ్ఞానాన్ని పంచగలరు. గురువు దేవుడు. మీకు నచ్చిన రూపంలో కాక అవసరమైన రూపంలో కనిపిస్తాడు. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేసేవాడే అసలైన ఉపాధ్యాయుడు. నేను ఉపాధ్యాయుడిగా చేరిన తర్వాత ఇక చదివిన లేక ఉద్యోగం వచ్చిందనే దాంతో తృప్తి పడకుండా నేను ఎంఏ బిఎడ్తోని ఉద్యోగంలో 1986లో చేరిన తర్వాత 91లో ఉస్మానియాలో ఎంఈడి చేయడం జరిగింది. 95లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ కోర్సులో చేరి 2000 సంవత్సరంలో ఎంఫిల్ డిగ్రీని పూర్తి చేయడం జరిగింది. అంటే ఒక ఉన్నతమైన విద్యను సంపాదించాలి. ఎంత విద్య ఎక్కువ ఉంటే మనిషికి సమాజంలో అంత విలువ ఉంటుంది. అవును, అంత రెస్పెక్ట్ ఉంటుంది. అందుకోసము ఎప్పుడు కూడా నా తపన ఇంకా నేర్చుకోవాలనే విషయం ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అన్నీ తెలుసు అనే విషయం ఉండదు. ఎక్కడ ఏ ఉపాధ్యాయులు కలిసినా వాళ్ళతో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉండేది నాకు. ప్రతి విద్యార్థిని కూడా నేను పలకరించేది. నాకు ఉన్నటువంటి పెద్ద ఆశయం ఏంటంటే ఒక లెక్చరర్గా నేను కావాలనుకున్నాను. కానీ అది రెగ్యులర్ పోస్టులో చేయకుండా ఎస్డిఎల్సి కాకతీయ యూనివర్సిటీ ద్వారా దాదాపు 25 సంవత్సరాలు సండేస్ హాలిడేస్లో చెప్పి ఎంతోమంది విద్యావంతులను చేయడం జరిగింది. ఎంతోమందికి మార్గదర్శకుడుగా కాగలిగాను. సరే, మీరు ఎంతో మందికి ప్రేరణ ఇచ్చారు, ఎంతో మందిని మోటివేట్ చేసి వాళ్ళని వృద్ధిలోకి తెచ్చారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమ్మాయి ఇప్పుడు ప్రిన్సిపల్ స్టేజ్లో ఉంది. సో అలాంటి సందర్భాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి సార్. అట్లాంటి సందర్భాలు మాతో పంచుకోండి. ఎంతోమంది జీవితంలో స్థిరపడడానికి ఉద్యోగాలు సంపాదించారు. నా వల్ల అంగన్వాడీ టీచర్లు, తర్వాత మరి ఫీల్డ్లో టీచర్లు, లెక్చరర్లు, వాళ్ళు ఇప్పుడు కొంతమంది పేదరికంలో ఉన్నవాళ్ళు. నేను వాస్తవంగా పేదవాళ్ళనే నేను ఎక్కువగా ప్రేమించేది. పేదవాళ్ళ అభివృద్ధి కోసమే పాటుపడే కార్యక్రమం నాది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మా పాఠశాలల్లో కూడా పేద విద్యార్థులే వస్తుంటారు. మరి అటువంటి విద్యార్థులను మరి ఉన్నత పదవుల్లో ఉన్నతమైన చదువులకు తీసుకెళ్ళడానికి నేను ఎంతో ప్రోత్సహించేవాడిని. ఆ క్రమంలోనే ఒక కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు నన్ను అప్రోచ్ కావడం వల్ల నేను ఆ అమ్మాయి యొక్క ఇష్టాలు తెలుసుకొని మరి ఆమెకు కావాల్సిన ఏ కోర్సు ఆమెకు రిలవెంట్గా ఉంటే, ఏ కోర్సులో ఆమె ఇంట్రెస్ట్గా ఉన్నదో ఆ కోర్సు ఆమెకు అందించి ఒక ఉన్నతమైన పదవి వచ్చే వరకు కూడా ఆమె చేరుకోవడానికి వెనుక నేను ఎంతో కృషి చేయడం జరిగింది. దానికి కూడా ఆమె సాధారణ కృతజ్ఞతగా
ఉంటున్నది. మీ స్కూల్ స్టూడెంటేనా సార్ తను? కాదు ఇక్కడ ఇక్కడ ఆ, మన షెమన్పేట, షెమన్పేట ఏ ఇయర్‌లో జరిగింది ఇది? 2000-2005 వరకు జరిగింది. ఓకే. ఓకే. 2002 కాలంలో. 20 ఇయర్స్ ఆమె కూడా జాబ్ హ్మ్. చేస్తుంది. హ్మ్. ఓకే. ఒక ఆమె ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉండేది. భర్త చనిపోయిండు. హ్మ్. సబ్జెక్ట్ ఉండే డిగ్రీ హ్మ్. బయట పడేసినాం. చింతగట్టు క్యాంపులో పనిచేస్తుంది ఇప్పుడు. చాలా మంది ఉన్నారు. ఇక మనం తెలిసిన వాళ్ళు హ్మ్. ఎక్కడో ఎవరో కలుతా ఉంటారు. బస్సులోకి వెళ్తారు, బయట బస్ స్టాండ్లోకి వెళ్తారు. ఇంకా ఇది రెగ్యులర్ డిగ్రీ కాకుండా ఓపెన్ 10th, హ్మ్. ఓపెన్ ఇంటర్. హ్మ్. నేను ఒక ఊరికి పోకముందే ఆ గ్రామానికి సంబంధించిన వేవ్స్ మనకు టచ్ అయ్యేటట్టు. ఆ! నలుగురు ఆడవాళ్ళు చౌరస్తాలో తిరుగుతాను. ఆ. నేను పోతాను, కొత్తగా హెడ్ మాస్టర్ బ్యాగ్ పట్టుకొని పోతున్నా. హ్మ్. సార్ ఎవరు మీరు అంటే, నేను హెడ్ మాస్టర్ అమ్మ కొత్తగా వచ్చిన అంటే, హ్మ్. మిమ్మల్ని ఎక్కడో చూసినాం సార్ అన్నారు. మ్. అంటే ఏడ చూసినాను మరి మీరు అంటే, హ్మ్. మరి మీరు ఏం చేసిన మరి నేను మొన్న వర్ధనపేటలో ఏమైనా పరీక్ష రాసిన 10th ఇట్లా అంటే, ఆ. రాసినాం సార్ అది మరి నేను డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నా అమ్మ. హ్మ్. మీ ఊరికి రాకముందే నాకు మీ ఊరికి సంబంధించిన ఆ! వేవ్స్ వచ్చినాయి ఆ! అని అన్నారు. తర్వాత కూడా ఒక 2-3 కూడా రాపించిన. ఒక ఆమె ఆశా వర్కర్ అయింది. 10th పాస్ అయితేనే ఆశా వర్కర్. అవునవునవును. ఆశా వర్కర్ అంటే ఇప్పుడు 10,000, 16, 20,000 వస్తాయి. హ్మ్. మామూలు 20,000 వస్తాయి అంటే అవును. ఈ ఎంతమంది ఉన్నారో నాకయ్యా, నేను కౌంట్లెస్ నాది. అదే. అదే. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలే. హ్మ్. మీకు ఎంత వెళితే అంత సహాయం చేసుకుంటూ వెళ్ళిపోయారు. సరే అయితే మీరు ఎప్పటికీ ఎవరికైనా సహాయం చేయాలనే చూస్తుంటారు కదా! మీ సహాయం కోసం వచ్చిన విద్యార్థులు మీ దగ్గరికి వస్తారు కదా! వాళ్ళకు మీరు ఎలా తోడ్పడతారు? ఎట్లాంటి అంటే నేను విన్నదేంటంటే సార్ దగ్గరికి పోతే ఎట్లాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తాడు సారు అనేది నేను విన్నా. సో మీ దగ్గరికి విద్యార్థులు ఎట్లాంటి సమస్యలతో వస్తారు? మీరు వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రుల కూడా చదువులేకపోవడం వల్ల, హ్మ్. వాళ్ళు నిరక్షరాస్యులు కావడం వల్ల పిల్లల్ని రకరకాల పాఠశాలలకు మార్చడం, పిల్లల చదువు పట్ల వాళ్ళు శ్రద్ధ వహించకపోవడం, హ్మ్. పిల్లలకు ఒక లక్ష్యం అనేది లేకుండా వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. మరి పేద విద్యార్థులు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను, బాబు కొంతకాలం కష్టపడాలిరా, ఒక 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఒక 10 సంవత్సరాలు కనుక కష్టపడితే ఏదైతే ఆ టీనేజ్లో ఉండి మనం తప్పుడు దారిలో మన మిత్రుల ద్వారా కానీ ఇంకే రకంగా కానీ వీడియో మరి సినిమా సెల్ ప్రభావం వల్ల కానీ ఒక తప్పుడు ప్రభావం వారి మీద కనుక ఉంటే జీవితం అంతా నాశనం అవుతుంది. కొంతకాలం మనం కష్టపడితే మన నూరేళ్ల జీవితం సుఖంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. దానికోసం మనం ఎప్పుడు కూడా కష్టపడాలి. కష్టపడే టైంలో కష్టపడాలి. హ్మ్. సుఖం ఉన్నదని చెప్పి తల్లిదండ్రులు మనకు అవకాశం ఉన్నదాన్ని మనం సుఖపడితే అవును. ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు మనం ఎండలో ఉన్న తర్వాత చలిలో నీడలో ఉంటే మనకు హాయిగా ఉంటుంది. అవును. నీడలో ఉండి ఎండకి వెళితే అది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం తట్టుకోలేము ఆ పరిస్థితిని. అది జీవితం కూడా అంతే. మనం ముందు కష్టాలు అనుభవించాలి. తర్వాత మనం సుఖాలను పొందితేనే మన జీవితానికి సార్థకంగా ఉంటుందని నా అభిప్రాయం. కరెక్ట్. కరెక్ట్ సార్. బాగా చెప్పారు. సార్ అయితే మీరు గవర్నమెంట్ పాలిసీస్ గురించి, ప్రజల సమస్యల గురించి, లేకపోతే టీచర్స్ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడతారు. వాటి కోసం పోరాడతారు. ఆ ధైర్యం ఎలా వచ్చింది సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా నాన్నగారు గ్రామంలో ఆ కాలంలోనే 1950, 60 పీరియడ్‌లోనే ఒక కింగ్ మేకర్‌గా పనిచేశారు. హ్మ్. ఎందుకంటే అక్కడ వేరే మన అధికారంలో వాళ్ళు వేరే ఉండేది. హ్మ్. వారికి సలహాలు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో నాన్నగారు పనిచేసేది. వారి అడుగుజాడల్లోనే వారి పరిపాలన కొనసాగించేది. అంటే వారు సక్సెస్ కావడానికి మా నాన్నగారే ఒక కారణంగా ఉన్నారు. హ్మ్. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మా నాన్నగారు కొంత అనారోగ్యానికి గురి కావడం వల్ల మేము ఒకప్పుడు చాలా ఉన్నతంగా బతికిన వాళ్ళం కూడా తర్వాత నా బాల్య జీవితం అంతా కూడా కష్టాల పాలైంది. హ్మ్. కాబట్టి సమస్యల పరిష్కారంలో మన చుట్టూ మనకు సమస్యలు ఉంటాయి. సామాజిక సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఒక్కొక్కరికి రాజకీయం చేయాలని అనుకుంటుంది. అవును. ఏ రకమైన సమస్య అయినా కూడా నేను విద్యార్థులతో పాటు స్కూలు నుంచి ప్రయాణం చేసే టైంలో లేక ఖాళీ సమయాలలో ఎంతోమంది ఉపాధ్యాయులను కూడా వారి కుటుంబ సమస్యలు కానీ, వారి ఆర్థిక సమస్యలు కానీ నేను వాటికి ఎంతోమందికి పరిష్కారం చేయడం జరిగింది. ఇంకొక 100 మంది ఉపాధ్యాయులు కూడా కొన్ని నిర్ణయాలు అది తప్పుడు మార్గంలో వెళ్తున్నారని చెప్పి కూడా వారిని నేను దారిలో పెట్టడం జరిగింది. మరి ఇంకా కొందరు కుటుంబ సమస్యలు కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. హ్మ్. ఈ సమస్యలు అనేవి మనకు ఇప్పుడు మొదలైన సమస్యలు కాదు. జీవితం అనేది ఒక సమస్యల వలయం. హ్మ్. హ్మ్. కాబట్టి కొందరు అనుకుంటారు నాకు ఇంత సమస్య వచ్చింది, నాకు ఇంత బాధ ఎవరికి రాలేదని చెప్పుకుంటారు. ఎవరిది ఏ బాధ కూడా కొత్తగా వచ్చింది కాదు. ఏ రోగమైనా ఎప్పుడైనా పుట్టిందే, ఏ సమస్య అయినా ఎప్పుడైనా వచ్చిందే అది.
సమస్యకు పరిష్కారం కోసము నేను ఉపాధ్యాయులను కూడా ఎప్పటికప్పుడు నేను మోటివేట్ చేస్తూ ఎంతోమంది జీవితాలలో నేను స్థిరంగా నిలబడడానికి నేను కారణమైన అని చెప్పి వాళ్ళు తరచూ నాకు కలుస్తూ వారి యొక్క ఆనందాన్ని ఆనందాన్ని వ్యక్తపరచడం వల్ల నేను చెప్పిన విషయాలు నేను మర్చిపోతాను. కానీ వాళ్ళు నన్ను గుర్తు చేసినప్పుడు నేను ఇన్ని పనులు చేశానా, ఇంతమంది మంచి పనులు చేశానా అనే సంతృప్తి నాకుంటుంది. అటు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను, సమాజంలో కనిపించే ఏ వ్యక్తిని కూడా, నన్ను తప్పించకపోయే వ్యక్తిని కూడా నా కంట కనపడితే పిలిచి ఆయన బాగోగులు ఆయన యొక్క మార్గం ఏమిటి, ఆయన ఏ ట్రాకులో ఉన్నాడని తెలుసుకొని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఒక అజాత శత్రువుగా ఉండాలనే నా కోరిక. అదే నా జీవిత ప్రయాణం ఇప్పటికీ కొనసాగించింది. నేను అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అయితే కానీ నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఏదేమైనా నాకు ఇవాళ ఉన్నది ప్రజల బలం, ప్రజల ధైర్యం, ప్రజలకు నేను అందించినటువంటి ఆ యొక్క మనోబలం, వాళ్ళకు అందించినటువంటి సేవ నాకు నన్ను ఈ స్థాయిలో ఉంచిందని చెప్పి, నేను ఇట్లా నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించిందని నేను నా జీవితాన్ని సంతృప్తికరంగా గడుపుతూ ఉన్నాను. అయితే సార్, ఇందాక మీరు చెప్తూ బాల్యం చాలా కష్టంగా గడిచిందన్నారు. మీ బాల్యం గురించి పంచుకోండి సార్. అంటే అమ్మ నాన్న గురించి, మీరు ఎంతమంది, మీరు ఎక్కడ పుట్టిల్లు, ఆ బాల్యం వివరాలు మాత్రం పంచుకోండి. బాల్యం గురించి చెప్పాలంటే చాలా, మా అన్నయ్యలు, మా అక్క వాళ్ళు, మా పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మా బాల్యం, మా నాన్నగారు మంచి పొజిషన్లో ఉండడం వల్ల మా ఇంటి నిండా ధనం ధాన్యం అంతా నిండి ఉన్నది. నేను పుట్టిన తర్వాత మరి అదేదో నా దురదృష్టం ఏమో కొంత కుటుంబము కొద్దిగా దివాలా తీసిన పరిస్థితి, అంటే కుటుంబంలో ఇబ్బందులు మొదలైనవి. ఆ ఇబ్బందులను ఎదుర్కోవడానికి నేను ₹1 కూడా కూలీకి వెళ్ళి రావడం జరిగింది. ఆ ₹1.5 జీతగాడినే నా ఉద్యోగ విరమణ వరకు 1,50,000 జీతంతో నేను రిటైర్మెంట్ అయ్యాను. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను, ₹1.5 నుంచి మొదలుపెట్టి 1,50,000 నేను రిటైర్ కాగలిగినాను. దీని వెనుక ఏంటంటే నా యొక్క గతం నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు విలాసాలకు పోను, నాకు ఆడంబరాలు అనేవి తెలియదు. అర్థశాస్త్రం ప్రకారము మనిషికి అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. అవసరాలు అనేటివి కూడు, గూడు, గుడ్డ, ఇవి ఉంటే సరిపోద్ది అనుకుంటారు అప్పుడు. తర్వాత సౌకర్యాలు, బయటికి వెళ్ళడానికి సైకిల్ కావాలి, ఒక 2 వీలర్ కావాలి, ఇంకా సౌకర్యాలు అంటే కారు కావాలి. అయితే ఒకప్పుడు ఏమవుతుంది అంటే ఈ సౌకర్యాలు కూడా ఒకసారి అవసరాలు అవుతాయి. మనం ఇప్పుడు ఎదిగిన కొద్దీ మన సమాజం, మన కంప్యూటర్ యుగంలోకి వచ్చినాం కాబట్టి ఈ అవసరాలు అనేటివి పోతాయి. అవసరాలు, సౌకర్యాలే అవసరాలు అవుతాయి. ఇంకా విలాసాలు కూడా అవసరాల కిందికి మారుతాయి. విలాసాలు కూడా కంపల్సరీ అవుతాయి. మన కుటుంబంలో ఉన్నప్పుడు మన పిల్లలే అంటారు, సినిమాకి వెళ్దాం డాడీ, వారానికి ఒకసారి మనం సినిమాకి వెళ్ళాలి అంటే అది విలాసమే, కానీ అది కూడా అవసరమే అవుతుంది పిల్లలకు. వాళ్ళకంటే వాళ్ళ రోజువారీగా ఎవరు పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక వారం రోజులు ఆనందం. అప్పుడు చెప్పినటువంటి సౌకర్యాలు, విలాసాలన్నీ కూడా ఇప్పుడు అవసరాల కిందనే వచ్చినాయి. ఇంకా రోజు రోజుకు మనిషికి ఎన్ని విలాసాలు కావాలనో అవి కొత్త ఆ విలాసాలు సమాజంలో పుట్టుకొస్తున్నాయి. అందిన మేరకు ఆర్థిక స్తోమతను బట్టి వాటిని చేరుకోగలుగుతాం. ఇంకొందరు వాటి గురించి ఆలోచిస్తూనే జీవితం గడపాల్సి వస్తుంది. అమ్మ నాన్న గురించి అంటే అమ్మ ఏం చేసేది, నాన్న ఏం చేసేటోడు, మీరు ఎంతమంది? మా నాన్న బట్టలే నేసేది. మన నేపథ్యం పద్మశాలి కుటుంబం. మా నాన్న వృత్తిని నమ్ముకొనే ఉన్నాడు. రాజకీయంగా కూడా కింగ్ మేకర్గా ఉన్నాడు, కానీ డైరెక్ట్ ఫీల్డ్లో లేడు. ఆయన వెనక ఉండే సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. మన వృత్తినే నమ్ముకొని ఉన్నాడు. అమ్మ కూడా వారికి సహాయపడుతూ ఆ పనుల్లో ఉండేది. కాకపోతే ఒక దశలో నాన్నగారు మానసికంగా ఇబ్బంది పడడం వల్ల నాకు పూర్తిగా హై స్కూల్ స్థాయి నుంచి మరి కాలేజీ, ఇంటరు, డిగ్రీ వాటి అన్నిటి కూడా మా అన్నయ్యలు ఇద్దరు, మా అక్క కూడా ఉన్నది ఒక ఆమె, మా చెల్లి కూడా ఉన్నది. తన తర్వాత మేము 5గురం కుటుంబంలో నేను 4వ సంతానం. మరి నా పూర్తిగా ఉన్నతి, నాకు ఉద్యోగం సంపాదించే వరకు కూడా మా అన్నలే, మా ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలే చేస్తున్నారు. ఆ ఇద్దరు బ్రదర్సే నన్ను ఈ స్థాయికి, నాకు ఉద్యోగం పొందే వరకు కూడా వాళ్ళే ఆర్థికంగా చాలా సహాయపడ్డారు. నా మా పెద్దన్నయ్య పేరు రామచంద్రం, జొడల రామచంద్రం. చిన్న పేరు జొడల వీరచంద్రం. నేను ఇంకెంత చేసినా కూడా వాళ్ళకు నేను ఎల్లప్పుడూ రుణపడే ఉన్నాను. వాళ్ళను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటే ఉంటాను. ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా నా ఎదుగుదలకు మా అన్నలే
కారణం అని చెప్తాను. తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నా సొంత ఉద్యోగ నాకున్న డబ్బులతో నేను ఎంఈడీ చేశాను. ఉమ్, తర్వాత ఇంకొక రీసెర్చ్ కూడా ఉమ్, నేను చేయడం జరిగింది. దానికి ఉమ్, కాకతీయ యూనివర్సిటీ వారు నాకు ఎంఫిల్ డిగ్రీ ఉమ్. 2000 సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది. దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసి ఎంఫిల్ ఓకే. చేశాన్నారు కదా, మ్. దాని గురించి మాకు వివరించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 73, 74వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థల విషయంలో చేయడం జరిగింది. అప్పుడు మహిళలకు ఒకప్పుడు 20% రిజర్వేషన్ ఇచ్చేది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 33% ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దాంతో కేంద్ర ప్రభుత్వం మరి మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ల ప్రకారము 95 నుంచి జరిగిన ఎన్నికల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అయితే నేను నా యొక్క ఎంఫిల్ను ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ టు విమెన్ ఇన్ పంచాయత్ రాజ్, ఏ స్టడీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ పొలిటికల్ లీడర్షిప్ అట్ మండల పరిషత్ లెవెల్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. మన వరంగల్ జిల్లాలో మండల పరిషత్ స్థాయిలో అంటే మండల అధ్యక్షురాళ్ళ స్థాయిలో మరి స్త్రీల యొక్క నాయకత్వం విషయంలో వారి యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వారి యొక్క స్థితిగతులను చెప్పడం కోసం, తర్వాత స్త్రీలకు ఈ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల స్త్రీలను రాజకీయంగా ఎదిగింపజేయడం వల్ల ఏమి లాభాలు ఉంటాయి అనే విషయంలో నా యొక్క రీసెర్చ్ కొనసాగింది. చివరగా నా కంక్లూజన్ ఏంటంటే సమాజంలో పురుషులు కొంత డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు లంచగొండితనానికి మరి వాళ్ళు వెనుకాడరు. మరి ఎప్పుడైతే స్త్రీలు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మరియు వాళ్ళు ఏ స్థాయిలో రాజకీయంగా గనక వాళ్ళు ఎదిగితే మరి సమాజంలో ఈ యొక్క బానిసత్వము మరియు ఈ యొక్క ఆశ్రిత పక్షపాతము, లంచగొండితనము ఇటువంటి విషయాలకు తప్పకుండా స్త్రీలు వ్యతిరేకిస్తారు. ఆ దిశగా వారికి ఈ రిజర్వేషన్ అనేది తప్పకుండా ఫలప్రదం అవుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఇప్పుడు పార్లమెంటులో కూడా, అసెంబ్లీ పార్లమెంటులో కూడా స్త్రీలకు 33% రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో కూడా ఆమోదం పొందింది. అది కనుక ఆమోదం తెలిపితే మరి ప్రజల్లో స్త్రీలు ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు, ఒక నిజాయితీ ఉన్నటువంటి పాలనను అందించగలుగుతారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చాలా గొప్ప ఆలోచన సార్, చాలా గొప్ప ఆలోచన. మీ కష్టం అనేది, అంటే దీని గురించి రీసెర్చ్ చేసిన కష్టం అనేది ఖచ్చితంగా ఫలించాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంత టైం పట్టింది సార్ ఈ మీరు చేసిన ఈ రీసెర్చ్, ఈ ఎంఫిల్ ఆ బుక్ ఒకసారి చూపించండి సార్ మా ఆడియన్స్కి. అది బుక్ దీనికి థియరీ పార్ట్ 2 years ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అంతా కూడా 3 years వరకు చేసి టోటల్గా 5 years టైం తీసుకున్నది. 5 years పట్టింది. జిల్లా మొత్తం తిరిగాను నేను, అందరిని కలిశాను. వాళ్ళ రీసెర్చ్ చేయడం వల్ల, ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలా సంతోషపడ్డారు. నేను ముఖ్యంగా మన మంత్రి కొండా సురేఖ గారితో కూడా గంట సేపు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు వారు గీసుకొండ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఓకే ఓకే. ఏ టైం సార్ అది? 97లో. ఓకే ఓకే నైస్. సరే, మీరు ప్రతి విద్యార్థుల పేర్లు, వారి కథలు, వారు చేసిన అన్ని గుర్తుంచుకుంటారని విన్నాం సార్. ఆ మెమరీ పవర్ మీకు ఎట్లా సాధ్యం? ఆ ఎలిఫెంట్ మెమరీ మీకు ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది అంటే నాకు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వారికే రుణపడి ఉంటాను నేను. టూకీగా మనం, ఎందుకంటే మన ఆ వృత్తిలో ఉన్నాము, వారు తల్లిదండ్రులకు వాళ్ళ గురించి విషయాలు మనం చెప్పడం వల్ల వారు ఎక్కువగా సంతోషపడతారు. అరే సార్కు నా యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా అన్ని తెలుసుకొని ఉన్నాడు, అంటే నా పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. మనం ఉద్యోగం చేస్తున్నామంటే నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నాది 3D ఫార్ములా: డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఒక ఉద్యోగం చేయడానికి మనం ఒక డివోషన్తో పోవాలి, భక్తిభావం ఉండాలి ఉద్యోగం. తర్వాత అంటే అందులో డీప్గా ఉండాలన్నమాట మనం. ఎందుకంటే తల్లిదండ్రుల విషయం ఒకసారి చెప్పినప్పుడు మీరేం మీ పెద్దవాని గురించి చెప్పినా, మీ చిన్న గురించి చెప్పినా, నువ్వు ఏం చేసేది చెప్తాను కదా, మరి నువ్వు పరిస్థితి ఇది, నీ పరిస్థితి బాగలేదనే మీ ఓన్ని హెచ్చరిస్తున్నా, రే నాన్న కష్టపడుతున్నాడు చదువుకోవాలని చెప్తున్నా అని మనం డెడికేషన్గా ఉన్నప్పుడే. తర్వాత డిసిప్లిన్ అంటే మనకు సెల్ఫ్ డిసిప్లిన్. నేను ఏ రోజు కూడా పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళేవాడిని కాదు. నేను ఒక 7 టీచర్స్తో పనిచేసిన, నేను లేట్గా వెళ్ళి, నేను హెడ్ మాస్టర్ను కదా, నేను 6 గంట లేట్గా వెళ్తానని చెప్పి వెళ్ళి వాళ్ళను లేట్గా వస్తే మీరు లేట్గా వస్తున్నారని సార్ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. కాబట్టి నేను ప్రతిరోజు ప్రేయర్, వీలైతే ప్రేయర్ కంటే 10 నిమిషాల ముందే నేను పాటించి, మనం
ఏదైతే విషయం చెప్పదలుచుకున్నామో ప్రజలకైనా మా తోటి ఉద్యోగులకైనా మనం పాటించి ఇతరులకు చెప్తేనే పాటిస్తారు, అవును. వింటారు. అంతేగాని నేనైతే ఇట్లా ఉంటా నువ్వు వినాలి అంటే చెప్తే వినరు. కాబట్టి నేను పాటించి నేను డిసిప్లిన్‌గా ఉండే ఎదుటి వారి నుంచి కూడా నేను ఆ మార్పును కోరేదన్నమాట. నైస్. దాంట్లో కూడా తప్పకుండా అరే సారు వస్తున్నాడు కదా! మనం కూడా తప్పకుండా రావాలే హ్మ్. అనేది మార్పు అనేది నేను చేయడం జరిగింది. గ్రేట్ సార్. అయితే ఇప్పుడు మీ ఉద్యోగ ప్రయాణం సార్ ఇందాక చెప్పిర్రు మీరు ఉద్యోగం చేసినాక కూడా ఎంఈడీ చేసిల్లు, ఎంఫిల్ చేసిర్రని. ఒకసారి మీ ఉద్యోగ ప్రయాణాన్ని చెప్పండి. అంటే మీకు ఫస్ట్ జాబ్ ఎప్పుడొచ్చింది? ఆ తర్వాత మీరు అంటే అంచెలంచెలుగా ఎట్లా ఎదిల్లు? హెడ్ మాస్టర్ వరకు ఎట్లా వచ్చిల్లు? మీ ఫస్ట్ ఉద్యోగం గురించి చెప్తూ మీ పదవీ విరమణ వరకు ఆ దశలను మాతోటి పంచుకోండి. నేను 1986లో స్పెషల్ టీచర్‌గా హ్మ్. అప్పుడు రూ. 398 హ్మ్. హ్మ్. ఆ ఉద్యోగంతోనే హ్మ్. చేరడం జరిగింది. హ్మ్. ఇక్కడ గాడిపల్లిలో పనిచేశాను సంగెం మండలంలో. ఓకే. తర్వాత రఘునాథపల్లి మండలంలో హ్మ్. 87లో హ్మ్. వెళ్ళడం జరిగింది. 92 వరకు రఘునాథపల్లిలో కిలాషాపురంలో హ్మ్. పనిచేయడం జరిగింది. హ్మ్. అక్కడి నుండి 92లో మన పర్వతగిరి మండలంకొచ్చి హ్మ్. అక్కడ 2000 వరకు రోళ్ళకల్లులో, హ్మ్. 2000 నుంచి 2005 వరకు వడ్లకొండలో, హ్మ్. 2005 నుండి పోతిరెడ్డిపల్లె హ్మ్. రాయపర్తి మండలంలో, హ్మ్. మళ్ళీ 9-11 వరకు తిరిగి వడ్లకొండలో, హ్మ్. 11-15 వరకు కేశవాపూర్ రాయపర్తి మండలంలో, హ్మ్. 15 నుంచి 2024 వరకు గూడా హ్మ్. చింతనెక్కొండ హ్మ్. పర్వతగిరి మండలంలోనే హ్మ్. సుదీర్ఘ దాదాపు 38 సంవత్సరాలు హ్మ్. పూర్తి చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఇంత ఉద్యోగ ప్రయాణం చెప్పారు కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి చేసినా అని. ఇందులో మీరు పనిచేసిన పాఠశాలలకు మీరు చేసిన కృషి ఏమన్నా ఉన్నదా? వాటిని మాతోటి పంచుకోండి. నేను పాఠశాల విషయంలో ఇప్పుడు మన రోళ్ళకల్లు పాఠశాలల విషయంలోకొచ్చినప్పుడు అక్కడ 2 తరగతి గదులుంటే హ్మ్. ప్లే గ్రౌండ్ లేదని చెప్పి హ్మ్. మరి గ్రామస్తుల సహకారంతోని ఆడ 2 ఎకరాల వరకు గూడా విద్యా కమిటీని ఒప్పించి ప్రజల సహకారంతోని పాఠశాలకు స్థలం కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు అది అప్పర్ ప్రైమరీ స్కూల్‌గా మరి మండలంలో నంబర్ 1 స్కూల్‌గా పనిచేస్తున్నది. రోళ్ళకల్లు ఒక మోడల్ స్కూల్‌గా ఉన్నది. హ్మ్. అట్లాగే వడ్లకొండలో గూడా అక్కడ ఊరు పెద్దది. అమ్మాయిలు బాగా చాలామంది ఉన్నారు. మరి హ్మ్. హైయర్ ఎడ్యుకేషన్‌కు వెళ్ళలేకపోతున్నారని చెప్పి యూపీఎస్‌గా ఉన్న పాఠశాలను హై స్కూలు స్థాయి వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కేవలం ఒక ముగ్గురు ఉపాధ్యాయులమే హై స్కూలులో పనిచేయడం జరిగింది. దాదాపు నేను 13 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. అబ్బబ్బబ్బా! హ్మ్. రో ఒక ఒక రోజుకు పీరియడ్‌లు 7 ఉంటాయి. అవును. కానీ 13 సబ్జెక్టులు అంటే హ్మ్. ఒక 50 హాఫ్ ఆఫ్ టైమ్. హ్మ్. అట్లా 6-10 వరకు తెలుగు, హ్మ్. 6-10 వరకు సోషల్ స్టడీసు, హ్మ్. 6-8 వరకు హిందీ. హ్మ్. మనకు క్యాంపు నేపథ్యం ఉన్నది కాబట్టి హ్మ్. హ్మ్. హిందీ గూడా ఉండడం వల్ల తర్వాత విద్యా వాలంటీర్ల సహకారంతోని మేము ఆ యొక్క పాఠశాల 10వ తరగతి వరకు చేశాం. హ్మ్. తర్వాత ఉపాధ్యాయులను ప్రభుత్వం టైమ్ టు టైమ్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఓకే. అప్పుడు ఆ కాలంలో నేను నా సెలవులు గూడా నేను వాడుకోకుండా హ్మ్. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేవాడిని. హ్మ్. నేను ఒక వడ్లకొండ గ్రామంలో చెరగని ముద్ర హ్మ్. హ్మ్. ప్రతి పిల్లవాడితో ఊరు ము ఊరు మొదటి నుంచి చివరి వరకు గూడా ప్రతి వారితో గూడా నాకు పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నాయి. హ్మ్. అందరితో నేను ఎవరు గూడా ఏ పిల్లవాడిని ఒక ఉదయం నేను వాడిని కోప్పడినా, మందలించినా, కొట్టినా గూడా సాయంత్రం వరకే వానిలో మార్పు కలిగేటట్టుగా మళ్ళా వాని భుజం తట్టి, "అరేయ్! నేనెందుకురా నిన్ను కొట్టేవాడిని, నీ పరిస్థితి ఇది చదువుకోవాలి బిడ్డ. నువ్వు హ్మ్. చదువుకుంటేనే బాగుపడతావు. హ్మ్. మీ పేరెంట్సే ఈ ఇబ్బందుల్లో ఉన్నారు. నువ్వు హ్మ్. చదువుకోవాలనే హ్మ్. ఉద్దేశంగా హ్మ్. ఆయనకు నేను అర్థమయ్యేటట్టే చెప్పేది మీరు. అర్థమయ్యేట్టు చెప్పేది. హ్మ్. ఆ రకంగా చాలామంది పిల్లలు మరి విదేశాల్లో గూడా నేను హ్మ్. చెప్పినటువంటి పిల్లలు విదేశాల్లో గూడా ఈరోజు స్థిరపడి ఉన్నారు. తర్వాత హైదరాబాద్‌లో గూడా చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. మా పిల్లలతోని గూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నన్ను హ్మ్. గుర్తు చేస్తూ ఉన్నారు. హ్మ్. అది నాకు సంతోషం. మా పిల్లవాడిని గూడా మా చిన్న కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చదివిపించాను నేను. ఓహ్! సూపర్. అది. అసలు జనరల్‌గా ఎవరు చదివిపియరు సార్ అట్లా. చదివిపియరు. మీదే ఫస్ట్ టైమ్ వింటున్నా. ప్రభుత్వ స్కూళ్ళలో జనరల్‌గా తెలుగు మీడియమే ఉంటది. ఇంగ్లీష్ మీడియం చాలా తక్కువ ఆ కాలంలో, మీ కాలంలో. మీ పిల్లల విద్య గురించి చెప్పండి. అలాగే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గూడా మీ ఒపీనియన్‌ని మాతోటి పంచుకోండి. ఓకే సార్. మనకు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంటుంది. హ్మ్. మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు, నేషనల్ లాంగ్వేజ్ హిందీ,
ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. దేని అవసరం దానికి ఉంటుంది. ఒక సబ్జెక్టు డెప్త్గా రావాలంటే తెలుగు మీడియమే సరి అయిందని నా అభిప్రాయం. 20 సంవత్సరాల వెనకకు పోయినప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ అయింది. అయితే నేను చాలా మందిని గమనించినది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చేరిన వాళ్ళు బై హార్ట్ మెథడ్లో క్వశ్చన్కి ఆన్సర్ చదవడమే. దాన్ని ఏమంటారంటే గుడ్డిగా బ్లైండ్గా బట్టి విధానంలో క్వశ్చన్ ఆన్సర్ రాయడం, బయటికి రావడం. ఇంకా వానికి ఆ యొక్క సబ్జెక్టు గురించి ఏమాత్రం మెమరీ ఉండదు. అయితే ఏదైతే మనం తెలుగు మీడియంలో సబ్జెక్టు చదవడం వల్ల మనకు వచ్చిన సబ్జెక్టు నుండి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, దాన్ని ఇంగ్లీష్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లా మనం ఈజీగా చేయగలుగుతాం. నాకు తెలిసి చాలామంది ఈ రోజుల్లో ప్రముఖమైన సంస్థల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఒకప్పుడు తెలుగు మీడియం చదివిన వాళ్ళే. ఈ ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల ఇంటర్మీడియట్తోనూ మరి ఇంక డిగ్రీ దాకా కూడా లేదు. దానికి గ్రాస్పింగ్ వాళ్ళకి మన ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి చదువు ఆపడం జరిగింది. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిన తర్వాత డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏం జరిగింది, నేను 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరము గ్రామీణ అర్థశాస్త్రం అనే తెలుగు బుక్ను ఇంగ్లీష్లో రాయడం జరిగింది యాజ్ ఎ స్టూడెంట్. అందుకోసం మనకు వచ్చిన భాష నుంచి మన రాని భాషకు ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు ఆ సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుంది కాబట్టి మార్చుకోవచ్చు. ఇక ఏదైతే మనకు రాని భాష మనం ఏదో ప్రయత్నం చేస్తే అక్కడనే మనం ఉండిపోతాం. తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవడంలో ఇంటర్నేషనల్గా ఎదుగుతారు. నేను హిందీని కాదనను, ఇంగ్లీషుని కాదనను, అన్ని భాషలు నేర్చుకోవాల్సిందే. కాకపోతే మనకు ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసినప్పుడు మనం దాన్ని మాతృభాషలోనే గ్రహిస్తాం. మన మైండ్ మాతృభాషలో తిరుగుతూ ఉంటుంది. అది మనం వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మన స్టేట్ వాళ్ళు కనపడితే మన తెలుగులో మాట్లాడతాం, మన వాడు కనపడితే తెలుగులో మాట్లాడతాం. మన అమెరికా వెళ్ళినా మన తెలుగు వాడు కలిస్తే మనం తెలుగులోనే మాట్లాడతాం. అది ఇంగ్లీష్ మాట్లాడదాని మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. ఆ సౌకర్యం మనకు తెలుగులోనే దొరుకుతుంది. ఇప్పుడు నేను కూడా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఏంటంటే నేను కూడా తెలుగు మీడియమే. నేను ఏదైనా కూడా ఫస్ట్ నా తెలుగులోనే అర్థం చేసుకుంటా. ఇప్పుడు అది ఇంగ్లీషే కానీ లేకపోతే నేను యాక్చువల్లీ ఇంటర్లో 10th వరకు నేను తెలుగు మీడియం, ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయినా. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత నేను ఏం చేసిన, ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకునేదాన్ని, చదివి తెలుగులో అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకునేది. అప్పుడు నాకు మంచిగా గుర్తుండేది. అది ఇప్పటికి కూడా నేను ఏదైనా స్పీచ్ చేయాలన్నా ఫస్ట్ నేను తెలుగులో ప్రిపేర్ అవుతాను. తర్వాత నేను దాన్ని ఇంగ్లీష్లో మార్చుకొని దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పాలి, ఎగ్జాక్ట్ అవే వర్డ్స్ యూజ్ చేయాలంటే అది గుర్తుండదు. అది గుర్తుండదు. మళ్ళీ అది బై హ్యాడ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు ఏదైనా స్టేజ్ షోలు ఉంటాయి, మన యాన్యువల్ డేలకు స్టేజ్ షోలు ఉంటాయి. అది చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మొత్తం బట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ అదే వర్డ్స్ రావాలని చూస్తారు. అది చూసేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి స్టేజ్ ఎక్కినాక కొన్ని పదాలు మర్చిపోతా అంటారు, ఇబ్బంది పడతా అంటారు. బట్టిలో 2 ఇటుకలు పడిపోతాయి. గట్లా గట్లా గ్యాప్ వస్తే వానికి గుర్తురాదు ఆ పదం ఏమో ఉండే. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా అదే పదం చెప్పాలని ప్రయత్నిస్తూ అంటారు. అది తప్పు కదా. నేను అట్లా కాకుండా నువ్వు అట్లా ఎగ్జాక్ట్ తీసుకోక ఎప్పుడైనా నీ ఓన్గా నువ్వు గుర్తుపెట్టుకో. అక్కడ ఒక పదం వాడే బదులు ఇంకో పదం వాడు. ఇంకొకటి ఉన్నది, వివిధ కమిషన్లు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కమిషన్లు కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ తెలుగు మీడియంలోనే బోధించాలని చెప్పి మనం కేంద్ర నూతన విద్యా విధానం చెప్తున్నది. ఓకే కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ వాడాలని చెప్తున్నది అన్నమాట. రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీ మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని చెప్తున్నది. ఆ తర్వాతనే పిల్లవాని ఇష్టానుసారం భాషను నేర్చుకోవడం. అయితే ఈరోజు మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి. అది మరి ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి ప్రతి చోట ఇంగ్లీష్ నడుస్తున్నది కాబట్టి అందరి పిల్లలు కూడా ఇంగ్లీషు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో వడబోత కొంతమంది సెక్స్ అవుతాళ్ళు, దానికి తట్టుకోలేని వాళ్ళు వెనక్కిపోతున్నారు. అయితే సార్ ఇప్పుడు తెలుగు నేర్చుకున్నా కూడా ఇంగ్లీష్లో రానిచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, నాకు తెలుగులోనే జాబ్ రావాలంటే కుదరదు. అట్లా మొండిగా ఉండద్దు. తెలుగు మీద పట్టు సంపాదించుకొని ఇంగ్లీష్లో కూడా పట్టు సంపాదించుకోవాలి. ఇప్పుడు మన ఐఏఎస్ వరకు కూడా తెలుగు మీడియంలో ఉన్నది పరీక్షలు. ఇప్పుడు వాళ్ళు మార్చిళ్ళు. మన గ్రూప్ 1 కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు, సివిల్ సర్వీసెస్ కూడా తెలుగు మీడియంలో రాయడానికి అవకాశం వచ్చింది. అన్ని భాషలకు రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లో పోటీ పరీక్షలకు అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నారు. నైస్. సరే, అయితే మనము ఈ విద్య గురించి ఇప్పటిదాకా డిస్కషన్ చేసుకున్నాం కదా. జనరల్గా చాలా మంది ఏంటంటే ఈ ఉద్యోగం అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా
ఇంగ్లీష్ మీడియం తోటే ఉద్యోగాలు వస్తాయని. ఈ ఉద్యోగం గురించి మాట్లాడితే చాలామంది ఏంటంటే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడితోటే ఆగిపోతారు. అంటే ఇప్పుడు మనకు ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందనుకోండి. ఆ టీచర్ తోటే ఆగిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళలో మీరు టీచర్ ఉద్యోగం వచ్చినా గూడా ఎంబీడీ చేసిల్లు, ఎంఫిల్ చేసిల్లు అంటే నిరంతర విద్యనే చేసుకుంటారు. ఇట్లా కొత్తగా ఉద్యోగం సంపాదించిన వాళ్ళకు వాళ్ళ విద్యార్థులే కావచ్చు, లేకపోతే కొత్తగా ఉద్యోగం సంపాదించిన ఎవరికి గాని మీరిచ్చే సూచన ఏంటి? ఓకే సార్. ఒక్కొక్క కోర్స్‌కి ఒక ఉద్యోగం ఒకటి రాసి ఒకటుంటుంది. ఈ హ్మ్. టీటీసీ, బీఈడీ చేస్తే టీచర్ అయితారు. బీటెక్ చేస్తే సాఫ్ట్‌వేర్ అయితారు హ్మ్. అని ఉంటుంది. వాస్తవంగా కొన్ని ఉద్యోగాలకు ఐఏఎస్ కలెక్టర్లు వస్తున్నారు. వాస్తవంగా ఐఏఎస్ కలెక్టర్లు అనేవాళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ప్రజలకు సంబంధించిన కోర్సు చదివి రావాలి. హ్మ్. బీటెక్‌లు, ఎంటెక్‌లు చదివి వాళ్ళొస్తున్నారు. హ్మ్. మనకంతా వాళ్ళే. ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తున్నారు. హ్మ్. వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు. ఎవరో ఒకటి పేపర్లు తీసుకొని చదువుతున్నారు. బయటకొస్తున్నారు. అట్లా మనకు వాస్తవంగా మనకు సరియైన పాలన రావడం లేదు. మరి మన గైడ్‌లైన్స్ అట్లా లేవు. ఏం చదివినా డిగ్రీ అనేది ఎలిజిబుల్ అని చెప్తే మన ఒక టార్గెట్‌తోనే ఉన్న మన ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో తక్కువ. ఈ యొక్క గ్రూప్ 1 కాకుండా ఈ సివిల్స్ సంబంధించి ఉత్తర భారతదేశంలో మన పేరెంట్స్‌కు ఫ్రమ్ ది బిగినింగ్ హ్మ్. ప్రైమరీ స్కూల్ నుంచే వాడిని ఒక ఐఏఎస్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. హ్మ్. ఆ రకంగా వాళ్ళు కొంతమంది డిగ్రీయే తీసుకుంటారు. హ్మ్. బీఏ హానర్స్. హ్మ్. డిగ్రీతోనే వాళ్ళు సివిల్స్ తీసుకోవడం జరుగుతా ఉంటది. హ్మ్. ఇంకొందరు అనుకోని పరిస్థితుల్లో బీటెక్‌లు, ఎంటెక్, ఎంబీబీఎస్ డాక్టర్‌గా ఉండి గూడా చాలామంది మళ్ళీ ఐఏఎస్‌గా రావడం జరుగుతాంది. దాంట్లో మళ్ళా వారికి ఇక ట్రైనింగులు అవి ఇవి ఇచ్చినా గూడా నేచురల్‌గా వాడు డెప్త్‌గా సబ్జెక్టు అప్పటికప్పుడు ట్రైనింగ్‌లో నేర్చుకున్నది వేరు. హ్మ్. డెప్త్‌గా స్టడీ చేసింది వేరుంటది. అవును. కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కాంపిటీషన్ పరిస్థితి చూస్తే ఒక చదువుతోనే ఒక ఉద్యోగం వస్తే దాంతోనే సరిపోద్దనే పరిస్థితి లేదు. మనం తరచు ఈ మధ్యన పేపర్‌లో చూస్తున్నాం. ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని మన పర్టిక్యులర్‌గా గ్రామాల నుంచి హ్మ్. 4, 5 ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు. హ్మ్. మనకు వాళ్ళకే మన ఒక కాలేజీ లెక్చరర్‌గా వస్తది. వాళ్ళకే లైబ్రేరియన్‌గా వస్తది. ఆ! వాళ్ళే మరి గ్రూప్ 1 సెలెక్ట్ అయితారు. హ్మ్. రకరకాలుగా ఉద్యోగాలు రావడం జరుగుతాంది. కాబట్టి మల్టీ టాలెంటెడ్‌గా డివ్ మల్టిపుల్ కోర్సెస్ చదవడం అనేది విద్యార్థికి చాలా అవసరం. అది మనం చదివే వయసులో ఏ డిగ్రీ కూడా ఇబ్బంది ఉండదు. హ్మ్. హ్మ్. కాకపోతే మనకు ఒక డిగ్రీలో ఒక ఉద్యోగంలో మనకు గాని ఇబ్బంది కలిగినా ఆ ఉద్యోగాన్ని వదిలేసి మనం ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. నా మోటివేషన్‌తోని చాలామంది ఇంక నేను తక్కువ చదివాను. నేను డైరెక్ట్ చదివాను కానీ చాలామంది డిఫరెంట్‌గా ఇప్పుడు మన ఈ టీచర్‌గా పనిచేసిన తర్వాత ఎల్ఎల్‌బీ చేసి తిరిగి మళ్ళీ న్యాయవాద వృత్తిలో ఎంటర్ అవుతున్నారు చాలామంది ఉద్యోగులు. హ్మ్. హ్మ్. వేరొకటి. అక్కడితోటి ఆపేయలే వాళ్ళు. టీచర్ వాళ్ళు తోటి ఆపేది ఆపేయలే. లేదు. హ్మ్. ఈ ఉపాధ్యాయ వృత్తి తర్వాతే న్యాయవాద వృత్తిని స్వీకరిస్తాండ్లు. మనిషి నిరంతరం ఒక వృత్తిలో ఉంటేనే ఆయనకు ఆరోగ్యం గూడా బాగా సహకరిస్తది. హ్మ్. అందుకోసం మనకు డిఫరెంట్ కోర్సెస్ ఉంటేనే హ్మ్. మరి ఏ విద్యార్థి అయినా గూడా ఈ రోజుల్లో మనగలిగే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మన కాకుండా ఆంధ్ర ఏరియాలో కాకినాడలో నేను పేపర్‌లో చదివాను. ఒకతను 72 డిగ్రీలు హ్మ్. పూర్తి చేయగలిగిండట. హ్మ్. మరి అంత సహనం ఏ రకంగా ఆయనకు వచ్చింది. హ్మ్. దేవుడు ఏ రకంగా ఆయనకు ఆ యొక్క ఆ సా ఓపికగా ఓపిక మెచ్చుకోవాలి. ఇచ్చాడు. మనం ఈ కాబట్టి మనం అన్ని చేయకున్నా గూడా డిఫరెంట్ కోర్సెస్ అందుకు ఉద్యోగం మనకు నిరంతర స్టాప్ అనేది లేదు. హ్మ్. మనిషి జీవించి ఉన్నంత వరకు నిరంతర విద్యార్థే. హ్మ్. హ్మ్. నిరంతర విద్యార్థిగానే ఉండి మరి రకరకాల కోర్సులు డిఫరెంట్ కోర్సులు పూర్తి చేస్తేనే మనం ఒకటి మనకు అది మనల్ని ఇబ్బంది పెట్టినా మనం దానికి సూటి కాకున్నా హ్మ్. మనం అది చేయలేకపోయినా హ్మ్. లేక ఆ ఉద్యోగం అవకాశం కల్పించక వాడు తీసేసినా కూడా హ్మ్. మనం మరొక ఉద్యోగానికి అవును. స్విచ్ ఆన్ చేయడానికి అవునవును. అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ రోజుల్లో మరి ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో నిలబడాలంటే మరి రకరకాల కోర్సులు కూడా చదవాల్సి ఉంటుంది. నిరంతర విద్యార్థిగానే ఉంటేనే మన మనుగడ సుఖంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. మీరు చెప్పింది ఎగ్జాక్ట్‌గా మా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి బాగా సూట్ అయితది సార్. ఎందుకంటే మా దాంట్లో గూడా ఇదే చెప్తారనమాట. ఇప్పుడు మేము ఒక కోర్స్ తోటి జాయిన్ అయితాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ ఉంటది మా దాంట్లో. డాట్ నెట్ 3.5 తోటి జాయిన్ అయితాం. అది అప్‌డేట్ అవ్వుకుంటూనే పోతది. నేను అక్కడనే 3.5 దగ్గర ఉంటా అంటే కుదరదు. దాని తర్వాత ఎంవీసీ అని వస్తది. ఎంవీసీ నేర్చుకోవాలి. తర్వాత
జావా స్క్రిప్ట్ వస్తుంది, యాంగులర్ జేఎస్ అని వస్తుంది, టైప్ స్క్రిప్ట్ అని వస్తాయి. ఇట్లా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ రోజులు జాబ్ నిలదొక్కగలుగుతారు. ఇప్పుడు ఏదైనా ఒక పొజిషన్ వచ్చినప్పుడు, అంటే తీసేసే పొజిషన్ వచ్చినప్పుడు కంపెనీ ఏం చూస్తది? ఎవరు అప్ టు డేట్ ఉన్నారు టెక్నాలజీలో. అదే. ఈ జాబ్ కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ మీద ఆ కంపెనీకి అవసరం లేదు ఇక. టైప్ స్క్రిప్ట్ మీద అవసరం ఉన్నది. నువ్వు చేస్తావా అని అడుగుతారు. అడిగితే చేయగలిగే పొజిషన్‌లో వీళ్ళు ఉండాలి. ఇగ నాకు ఎట్లాగో జాబ్ వచ్చింది కదా! నెలనాడు జీతం పడుతుంది కదా! అని చెప్పి నేర్చుకోకుండా ఉండొద్దు. ఎప్పటికప్పుడు ఆ టెక్నాలజీస్‌ని అప్డేట్ చేసుకుంటా ఉండాలి. అట్లా అప్డేట్ చేసుకున్నోడే ఎక్కువ రోజులు నిలదొక్కుకోగలుగుతాడు. సార్ మీకు ఇప్పటివరకు మీరు చేసిన ఎక్స్‌పీరియన్సెస్‌లో మీకు మొదటిగా గుర్తుండిపోయే పురస్కారం ఏది సార్? మీకు లభించిన వాటిలలో? నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్న కాలంలోనే హ్మ్. 97 రోలకల్లులో పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి జన్మభూమి కార్యక్రమంలో హ్మ్. మరి చురుకుగా పాల్గొనడం వల్ల నాకు జిల్లా కలెక్టర్ గారి చేత ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. హ్మ్. దానికి నేను చాలా సంతోషపడ్డాను. హ్మ్. తర్వాత 2003లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా హ్మ్. రావడం జరిగింది. హ్మ్. హ్మ్. అదే క్రమంలో 2018లో చింతనకొండ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ కూడా వృత్తిలో నన్ను గుర్తించినటువంటి సందర్భాలుగా నేను చెప్పుకోవచ్చు. అయితే మనం అవార్డులు వచ్చినా రాకున్నా పిల్లలు మనం ఎంతమంది విద్యార్థులను మోటివేట్ చేయగలిగినాం, ఎంతమందిని ప్రయోజకులను చేయగలిగినాం, మనం ఈ వృత్తిలో ఎంతవరకు సక్సెస్ కాగలిగినాం అనే విషయాలే మాకు నిరంతరం నేను పొద్దున బయలుదేరిందంటే సాయంత్రం ఒక సంతృప్తితోనే కొన్ని విషయాలు చెప్పగలిగిన నేను అనే సంతృప్తితోనే ఇంటికి రావడం జరుగుతుంది. అదే మాకు నిజమైన అవార్డు. అంతే తప్ప నిరంతరం మాకు అవార్డులు ఉంటూనే ఉంటాయి విద్యార్థుల చేత. కానీ ప్రభుత్వం కూడా తరచుగా ఇచ్చేటువంటి అవార్డులు కూడా మాకు సంతోషం. చాలా బాగా చెప్పారు సార్. అంటే మీ విద్యార్థులు మీకు చెప్పేదే మీకు ఒక అవార్డ్ అనేది విషయంలో చాలా గొప్ప మాట అది. సార్ అయితే మీరు ఎంతో మందికి ప్రేరణ అంటే మీరు ఎంతో మందిని మోటివేట్ చేశారు. మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు? మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? నేను ఉపాధ్యాయుడిగా రావడానికి కారణం మా మేనమామలు. హుహు. సామల యాకయ్య టీచరు, హ్మ్. సామల ఎల్లయ్య. హ్మ్. అయితే నేను మా మేనమామ ఎల్లయ్య సార్ ఆయనే ఇప్పుడు అక్కడ తిమ్మంపేట విలేజ్ దేవరగడ్డ మండల్. ఆయన 1972లో నేను 6వ తరగతి చదువుతున్నా. అప్పుడు ఆంధ్ర మూవ్‌మెంటు ఆంధ్ర ఉద్యమం నడుస్తున్నది. ఓకే. స్కూళ్ళు నడిచే తిమ్మంపేటలో స్కూల్ నడిచే పరిస్థితి లేదు. హ్మ్. రోజు స్కూల్ క్లోజు. హ్మ్. అయితే ఇగ మా మేనమామ వారింటికి వెళ్ళేదాన్ననమాట. హ్మ్. అక్కడ స్కూల్ నడిచేది రూరల్ ఏరియాలో. ఓకే. అయితే నేను ఒక 6వ తరగతి విద్యార్థిగా ఉండి 5వ తరగతి క్లాసులకు పాఠాలు చెప్పేది. ఓహ్! సూపర్ అసలు. 5-5, 4, 3, 2. ఆహా! తర్వాత అప్పుడు టీచర్‌కు ఉండే గౌరవం సార్ వాళ్ళ అల్లుడు అని చెప్పి నన్ను ఎత్తుకొని పోయేది పెద్ద పిల్లలు. హ్మ్. అంటే ఉపాధ్యాయుడికి ఇంతటి గౌరవం ఉంటుందా అనేది ఇక నేను కూడా టీచర్‌నే కావాలి అని చెప్పి మా మేనమామ వాళ్ళతోని కొంత ప్రేరణ పొందిన. తర్వాత ఉన్నత విద్యకొచ్చేసరికి కాలేజీలో చేరిన తర్వాత ఒక లెక్చరర్ అయినా కావాలనే ఉద్దేశంగా నేను వెళ్ళాను. రెగ్యులర్ సర్వీస్‌లో కాకున్నా నేను ఎస్‌డీఎల్‌సీ ద్వారా లెక్చరర్‌గా డిగ్రీ క్లాసులు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ టీటీసీ మన డీఈడీ డిస్టెన్స్ మోడ్‌లో టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా నేను ఒకసారి తిరుపతిలో, మరొకసారి భీమునిపట్నంలో 2 సార్లు ట్రైనింగ్ కూడా వెళ్లి రావడం జరిగింది ఆ కాలంలో. హుహు. ఇంకొక పెక్యులియర్ విషయం ఏందంటే, పీజీ తర్వాత ఒక వండర్ ఏం జరిగిందంటే, నేను ఎంఏ అయిపోయిన తర్వాత లాలో చేరడం జరిగింది. తర్వాత నాకు పీజీ కోర్సులో చెప్పినటువంటి మేడం గారికి ఒక కొత్త పేపర్ చెప్పాల్సిన అవసరం రావడం వల్ల నన్ను వారు సలహా అడిగారు. దానికి ఇగ నేను ఒక నెల రోజుల పాటు ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆ యొక్క పేపర్‌నంతా కూడా రోజొక చాప్టర్ చొప్పున చెప్పడం జరిగింది. నాకు చెప్పిన గురువుకే నేను మూల్యం చెల్లించుకున్నట్టు నేను ఎంతో సంతోషపడ్డాను. అది నా జీవితంలో నేను మర్చిపోలేని గ్రేట్ సార్. గ్రేట్. సన్నివేశంగా అంటే చెప్పుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైమ్ వింటానన్నమాట. మామూలుగా గురువులు స్టూడెంట్స్‌కి చెప్పేది, ఆ! స్టూడెంట్ గురువుకి చెప్పింది చాలా గ్రేట్. మళ్ళీ ఇంకోటేంటంటే ఆ మేడం గూడా మీ దగ్గర అది యాక్సెప్ట్ చేసింది చూసారా? అది కూడా తనది గ్రేట్. అంటే తను ఈగో ఫీల్ కాలే. కాలే. ఈగో ఫీల్ కాకుండా స్టూడెంట్ దగ్గర నుంచైనా నేర్చుకుందాం అనుకోవడం ఆమె ఔన్నత్యానికి. అది అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ నాకు ఒక కొత్త పేపర్ ఇచ్చిండు. ఆ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది ఉన్నదంటే, హ్మ్. ఏమున్నది మేడం ఆ టాపిక్‌లన్నీ నేను మొత్తం ఉన్నా. హ్మ్. మీకు ఇంటికొచ్చి తెలుగులో, ఇంగ్లీష్‌లో కలిపి చెప్తా. హ్మ్. అది అన్న.
అయితే అప్పుడు లెక్చరర్ పోస్టులు ఎట్లా ఇచ్చేది అంటే కన్సాల్టెంట్ పే అని ఇచ్చేది. కన్సాల్టెంట్ పే అంటే గంటకి 15 రూపాయలు, రెండు గంటలు, 2 పీరియడ్లు 3 పీరియడ్లు ఉండేది. ఇక ఈ లెక్చరర్ పోస్ట్ ఎందుకు నాయన అని ఆ బీఈడి చేసిన. ఇంకా ఇంకో కొన్ని వండర్స్ ఏమున్నాయి అంటే నా లైఫ్లో నేను లా ఎంట్రన్స్ రాసిన. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 3 తెల్ల పేపర్లు పెట్టుకొని 100 క్వశ్చన్స్ నేను ఒకటికి రాసిన. అంటే 87లో నాకు ఆ యొక్క ఇదేంటంటే కసి. పెళ్లి చేసి 390 రూపాయలతోని కుటుంబం నడవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి లా చేస్తే ఈవినింగ్ కోర్సు 300 ఇచ్చేది అన్నట్టు స్టైఫండ్. 4×3 700 కోర్సుకు పోయినా పోకుండా ఏం కాదు. లక్కీగా ఏమైంది, దేవుడా శిష నువ్వు ఇక వద్దురా నీకు ఇబ్బంది అని చెప్పి నాకు రెగ్యులర్ పోస్టు 10 బేసిక్ తోని రఘునాథ్ పెళ్లికి స్కేల్ పోస్ట్ వచ్చింది అన్నట్టు. 398 నుంచి 10 బేసిక్ తో 10 to 1800 ఆ స్కేల్లో కూర్చొని పెడితే నేను కిలాషాపురం వెళ్ళిపోయినా. ఇక నేను లా ఏడ చేస్తా అంటే కూడా నా 100 క్వశ్చన్లు రాస్తారా ఇప్పుడు 20 క్వశ్చన్ 10-20 క్వశ్చన్లు అదొకటి. ఇంకో విషయం, నేను బీఈడి అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఉస్మానియాలో ఎంఈడి రాసిన. 3000 మంది రాసిండ్లు, నా ర్యాంకు 18. అంటే ఫస్ట్ వైటీన్లో నా సీట్ ఉండదు అన్నట్టు. బీఈడి రిజల్ట్ రాక ఆ ఎంఈడి సీట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అడిగిండు అన్నట్టు, ఇట్లా మాకు రిజల్ట్ రాలేదు సార్ అంటే, అప్పుడు రిజల్ట్ ఎన్ని రోజులకు వచ్చేది తెలుసా? 6 నెలలకు వచ్చేది. అబ్బా గంత లేటు. మరి అప్పుడు ఒత్తిగానే మాన్యువల్ పోస్టింగ్. ఓకే ఓకే. ఎంఈడి ఉస్మాన్ 3000. అసలు నేను కనుక ఆ ఎంఈడి పూర్తి చేస్తే ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలో పనిచేస్తుంది నేను. ఇక్కడ ఏం జరిగింది, ఆ సీటు ఎంఈడి పోయింది, పోస్టులు పడ్డాయి 86 ఫిబ్రవరిలో. అంత తెలుసు కదా అంత. అది ఆగస్టు వరకు మేము ఆగస్టు సెప్టెంబర్ 86లో జాయిన్ అయ్యాను. ఫిబ్రవరి నేను డిసెంబర్ 85లో ఆ ఎంట్రన్స్ రాసిన ఎంఈడి. ఫిబ్రవరిలో పోస్టులు పడ్డాయి. దాంతో 86లోనే టీచర్గా అపాయింట్ అయినా. అయితే వచ్చిందని చెప్పి పోవద్దు, చిన్న ఉద్యోగం. మనకు టాలెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకు పోతారా, కుటుంబ నేపథ్యం అట్లా మనం చేసింది. అది మామూలు విషయం కాదు అది. అంటే ఒక ఉద్యోగం లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. లైఫ్ టర్నింగ్ చేసుకోలేక, ఎందుకంటే ఒక దారికి పోయేటోళ్ళు ఇంకో దారికి వెళ్ళిపోయారు. అసలు చెప్పాలంటే నా లైఫ్లో అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇప్పుడు 10th ఏమైందంటే నాకు హాల్ టికెట్ రాలే. పర్ఫెక్ట్ చదివిన టీచర్లు అంతా వీడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, ఇక మాకు ఒకటి వస్తాడు పాస్ అని అనుకున్నారు. అండర్ ఏజ్. అయ్యో. ఒకసారి నేను 3rd క్లాస్ చదవలే ప్రైమరీలో. 2 నుంచి 4 వచ్చినప్పుడు ఏడాది పెంచాలి కదా. క్లాస్ పెంచిలే కానీ ఏడాది పెంచలే. అక్కడ నాకు 13 ఏళ్ళే ఉన్నాయి. అయ్యో. అప్పటికప్పుడు కండోనేషన్ ఏదో పెట్టి ఇంటర్ పాస్ అయినా డిగ్రీ మన 10th పాస్ అయినా. ఇంటర్కు పోతే వాడు సీట్ ఇయ్యాడు. ఎందుకు నువ్వు ఏజ్ తక్కువ ఉన్నదని, 15 దాటలేవని వాడివాడు. మళ్ళీ అక్కడ యూనివర్సిటీలో మా ఊరు ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయనతో చెప్పిస్తే మళ్ళీ ఇచ్చిండు. డిగ్రీలో ఏమైంది, ఒకసారి ఒక సబ్జెక్టు ఎకనామిక్స్ నేను బ్రహ్మాండంగా రాసిన. అందులో ఒక సబ్జెక్టు అక్కడ ఏమైందంటే డిగ్రీలో 5 సబ్జెక్టులు ఉంటాయి. 3 పాస్ అయితేనో ప్రమోటు, కనీసం 3 పాస్ కావాలి, లేకుంటే ఫెయిల్. నాది ప్రమోట్లా పడ్డది. అంటే నేను ఒక సబ్జెక్ట్ పోయినా అన్నట్టు, 3 పాస్ అయినా. అదే ఏంటి పరిస్థితి అని అప్పుడు మళ్ళీ రిజల్ట్ రాగానే మనకి ఇప్పుడు నెట్లో చూసుకుంటాను. అప్పుడు ఆ పరిస్థితి లేదు, మెమోరీ యూనివర్సిటీ నుంచి రావాలి, అది మాన్యువల్. ఈరోజు చూస్తే ఎకనామిక్స్లో ఆబ్సెంట్ ఉన్నది. అయ్యో, రాసిగా నేను ప్రజెంట్. మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గర పోతే వెంటనే టైప్ కొట్టి ఇచ్చిండు. ఎక్కడ చూస్తే వాడు చూసి ఏ కనబడతలేదా అన్నాడు. తీరా మళ్ళొకసారి వెతికినప్పుడు నాకు వేరే అతని పేపర్తోని నా పేపర్ మిస్ అయిందన్నమాట. తీరా మరొకసారి చూస్తే ఆ పేపర్ దొరికింది. చివరికి పేపర్ దొరికింది. ఆ పేపర్లో నేను 55 మార్కులతో పాస్ అయ్యాను ఎకనామిక్స్. టోటల్గా ఎల్బీ కాలేజీలో BA ఫస్ట్ ఇయర్లో నేనే ఫస్ట్ స్టూడెంట్గా నిలిచి, నా మీద దూషణలు చేసిన వాళ్ళందరూ కూడా తోకముడిచే పరిస్థితి వచ్చింది. అంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల నేను ఒక 15 రోజులు మానసికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అట్లా తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మా బావగారు, నేను మంచిగా 66%తో పాస్ అయ్యాను. మా బావగారు ఇంకేం చదువుతారా, నీకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తా అని నన్ను ఒక చోటికి తీసుకెళ్లడం జరిగింది. 10 రోజుల పాటు అక్కడ ఉన్నాను నేను. మరి ఆ వాతావరణం నాకు నచ్చక నేను తిరిగి రావడం జరిగింది. అప్పటికి ఇక్కడ లోకల్ గా యూనివర్సిటీలలో అడ్మిషన్లు పూర్తి కావడం వల్ల నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా రావడం జరిగింది. తదనంతరం BEd రాజమండ్రిలో పూర్తి చేసుకొని నేను ఉద్యోగంలో స్థిరపడడం జరిగింది అన్నమాట.
అంటే ప్రతి మలుపులో ప్రతి క్లాస్ కోర్సులో కొన్ని తప్పిదాలు, అధికారులు చేసే తప్పిదాలకు మనం కొంత బాధపడాల్సి వస్తుంది. ఉద్యోగం చేస్తున్న రోజులు ఉద్యోగాలు వదులుకున్నాను. నేను ఇప్పుడు ఎంఈడి కోర్సు వదులుకున్నాను. టీచర్గా కూడా స్కూల్ అసిస్టెంట్ వదులుకొనే నేను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనా నాకు వచ్చిన ఉద్యోగాన్ని, నాకు వచ్చిన ప్రమోషన్ నేను విజయవంతంగా పూర్తి చేయాలని పూర్తి చేశాను. అంతే తప్ప రానివాడి గురించి ఇంకా ఆలోచించకుండా వచ్చిన దాన్ని మనకు నచ్చినట్టుగా పూర్తి చేయాలని నేను చేయడం జరిగింది. నాకు ఇప్పుడు గ్యాప్ కనపడ్డది ఏంటంటే డబ్బు లేకపోవడమే. అంతే తప్ప అది కూడా దగ్గర పడ్డది. బాగా బయట బాగా నడుస్తుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయిండ్లు, ఆడు పోయిండ్లు, ఇటు పోయిండ్లు, చాలా మంది అయ్యింది. కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇక మన పిల్లలు ఎదిగే ఉన్నారు కదా, మనం అడుగుతలేరు కానీ మనకు మన తృప్తి ఇక నాకేం లేదనే పరిస్థితిలో ఉండాలి అసలు మనిషి. అయితే ఇప్పుడు మనిషికి ఇబ్బందులన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మోసాలు జరుగుతాయని, మోసాలు చేసిన వానికే ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నిజాయితీగా ఉన్నానికి ఒకప్పుడు తల్లిదండ్రులు చేస్తే ఎవరికో మనకు వర్క్ వచ్చేది. ఇప్పుడు స్పాటే ఎవరి కర్మకు వాళ్ళే బది, ఎప్పటి కర్మ అప్పుడే. అంతే జరుగుతుంది. వాడు గ్రహించడు. నేను చేస్తాను అనుకుంటాడు కానీ తప్పు అన్నట్టు. ఏ భక్తి చదవాలి, ఏ గీత చదవాలి అవసరం లేదు. ఏ గీతలు బుద్ధుని సూత్రం, సకల ఇడుములకు కోరికలే కారణం. మన కష్టాల కారణం ఏంటి? మన కోరికలే. అంటే బండ సూత్రం. ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది నాది, ఎవరి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది. ఇది నేను మా పిల్లలకు ఎప్పటికీ చెప్పేది అన్నట్టు. సార్, మీరు ప్రసంగాలు చేసే ప్రతిసారి ప్రజలు ఆకర్షితులు అవుతారు, దాన్ని పాటిస్తారు. ఆ ప్రసంగం చేసే నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? సార్, మనం ప్రసంగం చేసే సారిల్లో మనం అనేక మంది వ్యక్తుల యొక్క ప్రసంగాలు వినాలి, వీలైన పుస్తకాలు చదవాలి, పర్టికులర్ గా పేపర్ కూడా మనం రోజు చదవాలి. నాలెడ్జ్ గ్రేట్ లీడర్స్ యొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి. మనం నిరంతరం ప్రసంగాలు ఇతర వ్యక్తులతో, పెద్దవాళ్ళతోని మనం మోటివేట్ అయితేనే, మనం ప్రభావితం పొందితేనే మనం ఇతరులకు విషయాలు చెప్పగలుగుతాం. తప్ప మన కడుపులో నుంచి అది వచ్చేది కాదు. నిరంతర విద్యార్థి అన్నాను కదా, అదే మనం చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల, తోటి వారితోని మనం తిరగడం వల్ల, వాళ్ళ యొక్క కష్టసుఖాలు, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడం వల్లనే మనం ఏ విషయమైనా కూడా చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. సార్, ఇప్పటివరకు మీ జీవన ప్రయాణంలో ఒక టర్నింగ్ పాయింట్ చెప్పమంటే ఏమని చెప్తారు? నేను ఉద్యోగం చేస్తూ మరి పిల్లలను చదివించడం వల్ల వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్ తీసుకొని, ఇంకా డిగ్రీతో ఆపకుండా పీజీ వరకు నాకు ఒక టార్గెట్ ఉండేది. నేను పీజీ చేశాను, మా పిల్లలంతా కూడా పీజీలు చేయాలి. ఆ క్రమంలో పడినే మా అమ్మాయి ఎంబీఏ చేయడం జరిగింది, మరి పెద్ద అబ్బాయి ఎంఫార్మసీ చేయడం జరిగింది, చిన్న అబ్బాయి ఎంఎస్ కు అమెరికా వెళ్ళడం జరిగింది. మరి కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా పిల్లలంతా కూడా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యారు. మరి చిన్న అబ్బాయి అమెరికా వెళ్ళడం వల్ల ఈ మధ్య మేము కూడా మా వైఫ్ తో నేను కూడా అమెరికా టూర్ వెళ్ళి రావడం జరిగింది. 2025 జనవరిలో వెళ్ళి మొన్న జూన్ లో రావడం జరిగింది. 6 నెలల కాలం మాకు చాలా సంతోషంగా అక్కడ గడపడం జరిగింది. ఏదేమైనా పిల్లలు మన తల్లిదండ్రుల మీద భారం కాకుండా వాళ్ళు సంతోషంగా ఉండడం, వాళ్ళు కూడా నాలాగనే వీలైనంత వరకు ఇతరులకు సాయం చేసే మనస్తత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రకంగా వృత్తిలో రాణిస్తున్నారు. అదే నాకు ఇచ్చే సంతోషం. ఇప్పుడు మొన్న అమెరికాకు పోయినా అన్నారు కదా, ఆ అమెరికా అనుభవాలు మాత్రం పంచుకోండి. అంటే ఎట్లా అనిపించింది అమెరికా? మనకు ఇండియాకి అక్కడికి మీ తేడా అనిపించింది? ఇండియా బెటర్ అనిపించిందా, అమెరికా బెటర్ అనిపించిందా? ఎలా ఉంది ఆ వ్యత్యాసం? నేను అమెరికా వెళ్ళిన క్రమంలో మొదలు నాకు ఒక ఛాలెంజే జరిగింది. నేను 3 ఫ్లైట్లలో వెళ్ళాల్సింది 5 ఫ్లైట్లలో వెళ్ళాను. ఒక ఫ్లైట్ స్నో రావడం వల్ల మళ్ళీ వెనక వచ్చింది. ఇంకా మన నా జీవితం అక్కడితో సమాప్తమైంది అనుకున్నాను. కానీ మళ్ళీ ఒక రోజు ఆగి జర్మనీలో ఉండి మళ్ళీ తెల్లారి మళ్ళీ 2 ఫ్లైట్లు మా బాబు మళ్ళీ చేయడం వల్ల నేను క్షేమంగా చేరుకున్నాను. అయితే అమెరికా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. అది 1887 లోపలనే దానికి స్వాతంత్రం వచ్చింది. రూల్స్ విషయంలో అమెరికా చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. అక్కడ ఆ జీవన విధానం ఉన్నది అంటేనే అక్కడ ప్రజలు పాటించేటువంటి రూల్స్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది, ప్రజలే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రూల్స్ బ్రేక్ ఉండదు. మన దగ్గర రూల్స్ ని అవాయిడ్ చేయాలి, ఎట్లా అవాయిడ్ చేయాలని అనుకుంటారు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది మనం ఇక్కడ.
మనకు రోజు జరిగేటువంటి ఈ యాక్సిడెంట్లు ఉమ్, ఇవన్నిటికీ కారణం కూడా మనం రూల్స్ అవాయిడ్ చేయడం వల్లనే. ఉమ్, అక్కడ పాపులేషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఉమ్, రోడ్లన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఉమ్, మన దగ్గర ఒక మన మన ఇష్టం లేదు, ఎక్కడైనా కూడా ఇక్కడ చెత్త త్రాషును పడేసే పరిస్థితి ఉంటుంది. ఉమ్, ఏదైనా చేస్తారు రోడ్ల మీద మన వాళ్ళు. ఉమ్, కానీ అక్కడ అటువంటి పరిస్థితి, ఆ రూల్స్ అవాయిడ్ చేస్తే తీసుకుపోయి జైల్లో జైలు, పెట్టే పరిస్థితి ఉమ్, ఉంటుంది. కాబట్టి నాకు రూల్స్ విషయంలో చాలా బాగా నచ్చింది. ఉమ్, ఇక మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చినప్పుడు మాత్రం ఉమ్, చాలా హై ఎక్స్పెండిచరు మ్మ్. అమెరికా. మరి మన దగ్గర మనం ఎంత తక్కువ ఆదాయం ఉన్నా కూడా 10,000తోని కూడా ఒక కుటుంబం జీవనం కొనసాగించే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఉమ్, అక్కడ ఒక 5 లక్షలు లేనిది గడవది. గడవది. అంటే మన సంపాదనతో 5 రెట్లు ఎక్కువ ఉంటుంది అది. అవును. మనకి ₹1,00,000 సుఖవంతమైన జీవనం గడపచ్చు. ఉమ్. అక్కడ 5 లక్షలు ఉంటేనే. మళ్ళా 3 పిల్లలు కంపల్సరీ ఇద్దరు జాబ్ చేయాలట. తర్వాత ఒక్కళ్ళది సరిపోదు. ఇద్దరు ఆ. ఉద్యోగంలో ఉమ్, ఉంటారు. ఉమ్, ఇంకా రిలేషన్ అంటే మరి ఇక బయటికి వెళ్ళిన తర్వాత క్రమక్రమంగా ఉన్నటువంటి రిలేషన్ అంతా కూడా మర్చిపోయే పరిస్థితి అక్కడ అమెరికాలో మనం కనబడుతుంటుంది. ఉమ్, కొద్ది మందిలోనే మన మన బంధుత్వం, మన వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉంటారు. ఉమ్, దాదాపు రిలేషన్స్ విషయంలో మరి మనకున్నటువంటి అనురాగాలు, ఆప్యాయతలు ఆడ కనిపించవు. ఉమ్, ఆ రకంగా అక్కడ జీవితాన్ని ఆస్వాదించును. పిల్లలు, కుటుంబం, మనమరాలు, మన రకరకాల కాలక్షేపంతో కొంతమంది బంధువులు కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఉమ్, మనం తరచూ కలవడం వల్ల గడపడం జరిగింది. ఉమ్, మన మన సమాజానికి మనం సేవ అందించే కర్మం అంటే మన చోట ఉంటేనే మనం కొంత సమాజానికి చేయగలుగుతాం. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎటువంటి సేవలు అందించలేరు. ఉమ్. ఎవరికి అదే వాళ్ళే అందించలేరు. చూసుకుంటున్నాడు. నాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఉమ్, పాప ప్రియాంక, ఆమెను 2012లో ఆమెకు వివాహం చేయడం జరిగింది. ఉమ్, అల్లుడు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉమ్, దేవాపూర్ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తూ ఉన్నాడు. కొండా గోపాలకృష్ణ. వారు ఈ మధ్యాహ్నం బదిలీపై చిత్తాపూరు ప్రజెంట్ చేయడంలో పనిచేస్తున్నారు. ఆమెకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి కొండా దిరూపు 8th క్లాస్ చదువుతున్నాడు. పాపేమో అక్షర 6th క్లాస్ చదువుతున్నాడు. మా పెద్ద బాబు జడల రాహుల్, కోడలు స్వాతి. ఉమ్, ఇద్దరు కూడా ఫార్మసీ, ఉమ్, హెల్త్ కేర్ గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఉమ్, చాలా కష్టపడి పైకి వచ్చారు. ఉమ్, మా అబ్బాయి అతి తక్కువ జీతంతో ఉద్యోగం మొదలుపెట్టి 2013లో నా బలవంతంతోనే ఎక్కడైనా పనిచేయాలంటే బొంబాయికి వెళ్ళి ఉమ్, 1 సంవత్సరం గడిపి ఉమ్, రావడం జరిగింది. చాలా డెడికేటెడ్గా మా ఆఫీసులో పనిచేయడం వల్ల తరచూ ఈ మధ్యన 2-3 ప్రమోషన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఉమ్, ఇప్పుడు మంచి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయనకు 2 పిల్లలు, మనవరాలు, ఒక మనవడు. ఉమ్, సౌమిక్, ఉమ్, సన్సిత ఆ, వాళ్ళ పేర్లు. ఆ, అమ్మాయి 4th క్లాసు, అబ్బాయి 1st క్లాస్ ఉమ్, చదువుతున్నారు. ఉమ్, చిన్న అబ్బాయి 2014లో అమెరికా వెళ్ళడం జరిగింది. ఉమ్, జడల మాధవ్ కోర్ట్ ఆఫ్ కెంటకీలో ఉమ్, జాబ్ చేస్తున్నాడు, ఉమ్, సాఫ్ట్వేర్ ఉమ్, డెవలపర్గానే. ఆయన ఇక్కడ 2022లో ఆయనకు వరంగల్లో అమ్మాయితో పెళ్లి చేయడం జరిగింది. ఉమ్, ఆమె కూడా సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది. ఉమ్, ఆమె సుకృత సేన్ ఉమ్, ఆమె పేరు. ఉమ్, ఒక పాప ఉమ్, శార్వరి. ఉమ్, ఆ శార్వరితోనే మేము 6 నెలలు గడిపి రావడం జరిగింది. ఉమ్. ఇది అందరూ కూడా సంతోషంగా మంచి మనసుతో ఇతరులకు సేవ చేసే హెల్పింగ్ నేచర్తోనే వాళ్ళ యొక్క జాబ్ కొనసాగిస్తున్నారు. సరే, అది మీరు అందరి గురించి చెప్పారు కానీ మీ భార్యమణి గారి గురించి చెప్పలే. వారి గురించి చెప్తూ మీ ఇన్ని రోజుల జీవన ప్రయాణంలో వారి రోల్ కూడా చెప్పండి. అది చెప్పాలి. ఆ, నా యొక్క ఉద్యోగ జీవితం 38 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేయడానికి, మధ్యలో నా చదువుకోవడానికి ఎంబీడీకి 2 సంవత్సరాలు, ఎంఫిల్కు 5 సంవత్సరాలు, ఈ పరీక్షలను కూడా ఆమె ఎంతో త్యాగం చేసి, నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళినా కూడా కుటుంబాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకొని మరి నా ఉద్యోగ ధర్మంలో ప్రతిరోజు ఉదయాన్నే టైం టు టైం నాకు మరి భోజన సదుపాయాలు అందించి ఎల్లవేళలా నాతోనే ఉన్నందుకు నా శ్రీమతికి జడల రమణ, ఇక్కడ పద్మ ఉమ్, మా ఇంటి దగ్గర పేరు. ఉమ్, మరి ఆమెకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే దానికి 100% మా భార్య సూట్ అవుతుందని చెప్పి నేను ఎప్పుడు జరిగింది సార్ మీ పెళ్ళి? అది 1987 May 31. ఓకే, ఓకే సార్. మీ ఊరు తిమ్మాపూర్ గురించి చెప్పాలనుకుంటే ఒక మాట ఏం చెప్తారు? ఆ ఊరి అనుభవాలు కావచ్చు, ఏవైనా.
తిమ్మాపూర్లో నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రమే చేయడం జరిగింది. అయితే 5th క్లాస్ పూర్తయిన తర్వాత 6th to 10th షమ్మన్పేటలో చేయడం జరిగింది. అప్పుడు నా క్లాస్మేట్స్ 15 మంది ఉన్నారు. ఉమ్, కానీ దాన్ని దురదృష్టం అనుకోవాలనో అదృష్టం అనుకోవాలో నేను ఒక్కడినే పాస్ అయ్యాను. ఉమ్, ఆ తర్వాత నాకు ఊరి వాళ్ళతోని స్నేహం లేకుండా పోయింది. ఆహా. అంటే ప్రమోట్ కాలే మిగతా వాళ్ళందరూ. ఇక వాళ్ళందరూ తర్వాత సెకండ్ ఒక 1 year 2 years గ్యాప్ తోని మ్మ్. పాస్ అయ్యాను అన్నమాట. ఉమ్, ఉమ్, గ్యాప్ వచ్చింది కొంత. ఉమ్, ఉమ్, అయితే నేను వీలైనంత వరకు నాతో తీసుకోవడానికి నా వెంట తీసుకుపోవడానికి అందరినీ ప్రయత్నం చేసిన, ఉమ్, కానీ రీచ్ కాలే. ఉమ్, నేను ఆ రకంగా ఇంటర్మీడియట్ బయట ఒకరిద్దరు మిత్రులు దగ్గర వాళ్ళు అయ్యారు నాకు. అట్లనే డిగ్రీలో కూడా అదే కంటిన్యూషన్ అయిపోయింది. నాకు బయట మిత్రులే ఇక నా సలహాలు నేను తీసుకోవడం, ఇంకా ఫ్యూచర్ చదివే క్రమంలో తెలుసుకోవడం జరిగింది. ఇంకా పీజీలో చాలామంది మిత్రులు వచ్చారు. ఎంఈడీలు కూడా టీచర్లు చాలామంది 10 మంది వరకు మన హైదరాబాద్ మన వరంగల్ వెళ్ళి హైదరాబాద్లో ఉమ్, చదవడం జరిగింది. వాళ్ళతోని నా క్లాస్మేట్ ఇప్పుడు జూనియర్ మన ఎమ్మెల్యే నాగరాజు నాకు జూనియర్. ఓకే. షమ్మన్పేట ఎవరు? వర్ధనపేట ఎమ్మెల్యే. ఓకే. ఆదిలాబాద్ ఎంపీ గడెం నగేష్ ఉమ్, నా క్లాస్మేట్, ఉమ్, నా ఎంఈడి క్లాస్మేట్. ఓకే. ఓకే. విశాఖపట్నంలో ఎంఏ చదివిన ఒక క్రమంలో ఒక 4 ఎస్పీలు, ఉమ్, ఏసీటీఓ, ఎంపీడీఓలు, ఉమ్, తర్వాత డిగ్రీ లెక్చరర్లు ఉమ్, చాలామంది నా మిత్రులు. ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉమ్, పనిచేసి రిటైర్ అయ్యారు ఈ మధ్య కాలంలోనే. ఓకే. ఓకే. ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు మన ఏపీ మన అక్కడ. చాలా మంది పొలిటికల్ గా కూడా ఉమ్. మిత్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నాయి, మా క్లాస్మేట్స్ ఉండడం జరిగింది. సరే, అయితే ఇప్పుడు మీరు ఎప్పటికంటే ప్రతిసారి ఎలా విద్యార్థులను మలచాలి, ఎలా విద్యార్థులను చూడాలి అని ఇదే ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పారు, ఒకసారి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినా అంటే మొత్తం స్కూల్ గురించి విద్యార్థుల గురించి ఆలోచిస్తా, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఒక సంతృప్తితో తిరిగి వస్తా అన్నారు. అయితే ఈ క్రమంలో స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఏం చేసేవాళ్ళు? అంటే సినిమాలు చూడడం కానీ అట్లాంటివి ఏమైనా చేసేవాళ్ళ? ఇప్పటికీ మొన్న ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు కూడా మా పిల్లలు మా దగ్గర ఉన్నంతసేపు నెలకొకసారి సినిమాకి తీసుకెళ్ళేది వాళ్ళని. అది తప్పలేదు. వాళ్ళకు సంతోషం కలిగించడం, నాకు ఉన్నటువంటి డ్యూటీకి సంబంధించిన టెన్షన్స్ తగ్గడానికి ఒక మంచి సినిమా సెలెక్ట్ చేసుకుని మంచి సినిమా చూసే వచ్చేది. ఇప్పటికీ మేడం నేను కూడా మా ఇద్దరం కూడా సినిమాకి వెళ్తుండే. ఈ మధ్యనే అది ఆగింది. ఇక ఎక్కువ ఓటీటీలో కూడా సినిమాలు రావడం వల్ల చూడడం జరిగింది. ఒక మనిషి మంచి ఎటువంటి యాంగ్జైటీ నుంచి అయినా రిలీఫ్ అయ్యేది ఏంటంటే ఒక మ్యూజిక్. కరెక్ట్. మంచి పాట విన్నా, ఒక మంచి పుస్తకం చదివినా మనకు ఉన్నటువంటి బాధ నుండి విముక్తి కలుగుతుంది అన్నమాట. ఆ క్రమంలో నేను ఇప్పటికి కూడా ఆ రెండింటికి అనుబంధంగా ఉన్నా. కాకపోతే కొంచెం ఆటలకు నేను దూరంగానే ఉన్నా. క్రికెట్ చాలా మంది క్రికెట్ పడి చూస్తుంటారు, నేను చూడా. చివరికి ఆడితే ఎవరు ఆడతాను, ఎవరు గెలిచి అడుగుతా. నేను అంత రిజల్టే తెలుసుకుంటా, ఎవరు ఆడతాను ఎవరు. అసలు నాకు చాలా కాలం క్రికెట్ గురించి తెలియలేదు. వరల్డ్ కప్ 2003 అయినప్పుడు ఆసియా గెలిచింది. అప్పుడు నాకు నాతో సమకాలీకుడైన ఒక టీచర్ చెప్పాడు అన్నమాట, చూడండి ఆ నెంబరు అది ఓవర్స్, ఒక వికెట్ కు ఇన్ని ఓవర్, ఒక ఓవర్ కు ఇన్ని రన్స్ ఉంటాయి, ఇంతమంది ఇట్లా ఆడతా అంటారు అని చెప్తే అప్పుడు అర్థమైంది నాకు. అప్పటిదాకా నేను ఆట గురించి కూడా. అయితే నా బాల్యం నన్ను ఈ కుటుంబ నేపథ్యం ఆటలకు అవకాశం కల్పించలే. దాంతో నేను వ్యతిరేకనేం కాదు, నాకు అవకాశం కల్పించలేదు, ఛాన్స్ దొరకలేదు కాబట్టి నేను ఉన్నాను. వీలైనంత వరకు అకాడమిక్ ప్రోగ్రెస్ కోసమే, అకాడమిక్ డెవలప్మెంట్ కోసమే నేను ప్రయత్నం చేసేదాన్ని. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఫేవరెట్ హీరో కానీ మీకు ఇష్టమైన పాట, మీరు మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నారు కదా, మీకు ఇష్టమైన ఒక పాట చెప్పండి, మీ ఫేవరెట్ హీరో చెప్పండి. ఇక అక్కినే నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరో. అక్కినే నాగేశ్వరరావు, వానశ్రీ జంటే చాలా చూడముచ్చటగా ఉన్నది. వాళ్ళు అటువంటి పాత సినిమాలు ఏవచ్చినా కూడా ఇప్పటికి మేము చూస్తూనే ఉన్నాం. మీ కాలం మెమరీస్ మాతో కొంచెం పంచుకోండి. అంటే మీ కాలంలో ఎట్లా పోయేది మీరు సినిమాలకు, అప్పట్లో రేట్లు ఎట్లా ఉండేది, మీరు సినిమాలు చూసి ఎట్లా ఎంజాయ్, ఎందుకంటే మాకు తెలియదు కదా మీ కాలంలో మీరు ఎట్లా ఎంజాయ్ చేసేది. అప్పుడు తక్కువ రేట్లే, అప్పుడు మన మామూలుగా 50 పైసా కూడా ఉండేది. 50 పైసా, కొన్ని మంచి థియేటర్లలో 60-70 పైసా ఉండేది అన్నట్టు. 3 రూపీస్ టికెటే బాల్కనీ వెనక హైయెస్ట్ 315 ఉండేది. 3 రూపాయల 15 పైసలు పెద్ద కాకతీయాల అక్కడ పెద్ద ఉండేది. ఒక మంచి రిక్రియేషన్ మాత్రం సినిమా.
ఉమ్. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఇచ్చేది. సరే, మీ ఇన్నేళ్ళ అనుభవంతో ఈ రోజు యువత మీద ఒక కామెంట్ చేయమంటే ఏమంటారు? అంటే ఈ యువత కరెక్ట్ గానే ఉందా, లేకపోతే దారి తప్పుతుందా? మీ అనుభవం ఏం చెప్తుంది? ఓకే సార్, మా పిల్లల విషయంలోనే మొదలు పెడతాను. ఉమ్, నేను పిల్లల్ని ఎవరిని అతిగా ప్రేమించలేదు. అంటే ప్రేమించలేదు అనేది బయటికి కనపడకపోవచ్చు, ఉమ్, అంటే అంతర్గతంగా ప్రతి తల్లిదండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటది. మనం కొందరు చూస్తుంటాం, పాప పిల్లలను నాన్న, బుజ్జి, బంగారం ఇలా పెంచుకుంటూ వస్తారు. ఒక దశలో ఇంకా ఎంత ప్రేమ అంటే వాళ్ళ మధ్యన ఎంత పెద్ద పిల్లవాడైనా కూడా 20 ఏళ్ళు ఉన్నా కూడా ఈ తల్లి వానికి అన్నం తినిపిస్తూనే ఉంటది. ఇవన్నీ జరుగుతాయి. ఇంకొక దశలో సర్టన్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, మరి జాబులో స్థిరపడ్డ తర్వాత వాళ్ళు మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లాంటివి కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాంటివి కానీ, ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం. సరే, నేను ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకు వ్యతిరేకం అని చెప్పను, పరిస్థితులు కలిసి వస్తాయి. అయితే పేరెంట్స్ గా మన బాధ్యత ఏంటంటే నిరంతరం మన పిల్లల పట్ల మన నిఘా ఉండాలి. అంటే పెళ్లి చదివించడంతోనే మన బాధ్యత అయిపోదు, ఉద్యోగం చూడడంతోనే మన బాధ్యత అయిపోదు. నువ్వు ఉద్యోగం చూసిందిగా వాడిని వాడు బతుకుతాడు అనుకునే అవకాశం లేదు. వాళ్ళు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తా అంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఇబ్బంది పడతా అంటారు. కాబట్టి పేరెంట్స్ అనే వాళ్ళు మనం నిరంతరం ఉద్యోగం చదువు పూర్తయ్యేంత వరకు, ఉద్యోగం చేసేంత వరకు, ఉద్యోగం తిరిగి మళ్ళీ మనలాగా కుటుంబ జీవితం నడిపేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఉన్నంత వరకు కూడా మనం నిత్యం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం వైస్ వర్సా యువత కూడా మరి తల్లిదండ్రులు ఏవైతే మన మీద ఆశలు పెట్టుకొని ఉంటారో వాళ్ళ ఆలోచనల ప్రకారము ఒక ఫ్రెండ్లీ నేచర్. నేను మా పిల్లలతోని ఎవ్రీ వీక్ ఒకసారి ఫ్యామిలీ మీటింగ్ పెట్టేదన్నమాట. ఫ్యామిలీ మీటింగ్ పెట్టి విషయాలు షేర్ చేసుకునేది. అరే బాబు, నేను ఒక దశలో అది నవ్వులాటే ఉంటుంది, అరే బాబు మరి ఏమన్నా ఉన్నదా, మరి ఏమన్నా ఉన్నదా ఆలోచన ఏమన్నా అని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇద్దరు తెలుసుకోవడం. ఎందుకంటే జీవితంలో మనం తీసుకునేటువంటి స్టెప్, ఇప్పుడు యూత్ అనేది ఒక అట్రాక్షన్. ఇప్పుడు చాలా చదువుకున్నంత వరకు డెడికేషన్ ఉంటారు, చాలా పర్ఫెక్షన్ గా ఉంటది వాళ్ళ లైఫ్. ఒకేసారి కొన్ని అట్రాక్షన్ వల్ల జీవితం అంతా ఆ పైనుంచి పాతాళలోకం పడిపోతారు. ఒక చిన్న రాంగ్ స్టెప్ వల్ల పైనుంచి ఆకాశం నుంచి పాతాళం పడిపోతే, మన పాతాళం నుంచి ఆకాశానికి ఎదగడానికి ఎన్నో ఇబ్బందులు పడతాం. కానీ పడిపోయేటప్పుడు ఒకే నిమిషంలో ఒక ఆలోచనతో కింద పడిపోవడం వల్ల జీవితం అంతా ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? నిరంతరం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండడమే. పిల్లలు కూడా అంటే యువత కావచ్చు, తల్లిదండ్రులకు ఆశలకు భిన్నంగా వారిని ఇబ్బంది పెట్టే పనులు ఏవి చేయకూడదు. ఎందుకంటే తాత్కాలికంగా వాళ్ళకి అది మంచిది అనిపించచ్చు. నేను అది ఇదని చెప్తున్నాను. సినిమాలో దీనికి ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ ఇంకా ఇతర మాస్ మీడియా ఏదైనా కావచ్చు, దాని అట్రాక్షన్కు లోను కావద్దు. ఈ ప్రపంచం అంతా రంగుల ప్రపంచం కనిపించేదే మనకు నిజం అనుకోవద్దు. దాని వెనక దాగి ఉన్నటువంటి విషయాలు కూడా లోతుగా తెలుసుకున్నాకనే మనం ముందుకు పోవాల్సి ఉంటది. మన జీవితం సార్థకం కావాలంటే ఎంతో మంది ఇప్పుడు ఈ రోజుకొక సూసైడ్, రోజుకొక రేప్ కేసు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మన పిల్లలు కూడా అక్కడ మనం జరిగితే మనం చేసేది ఏముండదు. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనం బయటపడాలంటే మనం పేరెంట్స్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. మన పిల్లవాడు ఎన్నడూ మనకు పిల్లవాడు, తల్లిదండ్రులకు పిల్లలే. ఎప్పుడు కూడా అతను మళ్ళీ పెళ్ళైనా పిల్లలున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఆ నానుడితోని పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూగా కొనసాగాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రీసెంట్గా అంటే మీకు ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా తారసపడ్డాయా సార్? ఇట్లాంటి ఏమన్నా చాలా ఉన్నాయి లైఫ్లో. ఇప్పుడు మ్యారేజెస్ మనం చూస్తూ ఉంటాం, 3-4 years లో డైవర్స్ కేసులు ఉంటుంటాయి, లేకుంటే సూసైడ్ చేసుకోవడం ఉంటుంది. ఇవన్నీ మనం రోజు పేపర్లో నిత్యకృత్యంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి యువత అనేది ఉద్యోగం సంపాదించగానే నేను హీరో అయిపోయినా అని అనుకోవద్దు. ఆ తండ్రి ముంగట ఎప్పుడు కూడా ఆయనే హీరో కాదు, ఇంకా తెలుసుకోవాలనే ఆలోచనతోనే ఉండాలి. ఆ రకంగా ఉంటేనే మనం, ఎందుకంటే మన పిల్లలు కూడా మనం చేసే గమనిస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకోక అనాథ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు.
రేపు వాళ్ళ పిల్లవాళ్ళు కూడా మీ పరిస్థితి అంతే అదే ఉంటది. అవును. అదే వయసు వర్ష జరుగుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మన పిల్లలు గమనిస్తుంటారు కాబట్టి మనం జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి అవును. ఈ కాలం తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భార్యను అప్పుడప్పుడు మనం కోపడతాం, ఇట్లా సీరియస్ యాంగర్ అవుతాం అనుకో, పిల్లలకు కూడా అదే కోపం అలవాటు అవుతుంది. ఆ పిల్లలు పోయి స్కూల్లో వాళ్ళ తోటి మిత్రులతోటి అట్లా కోపంగా రియాక్ట్ అవుతా అంటారు. కాబట్టి మనం పిల్లలతోటి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం మెదలాలి. ఎందుకంటే మనం ఎట్లా చేస్తామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. అది ఆ పిల్లగాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు, ఇమిటేషన్ ఉంటుంది. ఇమిటేషన్ ఉంటుంది. చిన్నప్పుడు మొత్తం ఇమిటేషన్ ద్వారానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమిటేషన్ ఏమవుతుంది, ఎజిటేషన్కి వస్తుంది అది. అవును. మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు గుర్తుండిపోయే ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి సార్? నేను అంటే నా బెస్ట్ మూమెంట్ అంటే నాకు రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది అన్నమాట. ఫోటోస్ కూడా రిటైర్మెంట్ మూమెంట్ నేను నాతోని పనిచేసిన ఉపాధ్యాయులు కానీ గ్రామాలు వివిధ గ్రామాల నుంచి కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. అదే రకంగా రెస్పాన్స్ నాకు వచ్చింది. పెద్ద ఎత్తున మా పిల్లలు సహకారంతో నా పదవి విరమణ ఫంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని మన ప్రభుత్వం నుంచి నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇంకా అందలేదు. అదొకటి నాకు కొద్దిగా అసంతృప్తిగా ఉంది. అది అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఎదుర్కొనేటువంటి సమస్య. మన పాలకులు అందించేటువంటి బహుమానం ఇది. త్వరలోనే మీకు అది నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అవి జరిగితే కృతజ్ఞతలు అవుతా. సార్, చివరిగా ఈ కాలం విద్యార్థులకి ఎస్పెషల్గా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది చదువుకోవడంలో స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అయినా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నా ఎట్లా అయినా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంట్లో కూడా సరిగా ఉండలేదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న సాన్నిధ్యం కానీ ఒకప్పట్లా ఉండలేదు ఇప్పుడు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? విద్యార్థులకు ఎట్లా ఉంటుందంటే బయట వాళ్ళని ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటాను. కంపారిజన్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు అందరి పరిస్థితులు అందరి కుటుంబ నేపథ్యం ఒకే రకంగా ఉండదు. కాబట్టి వారి కుటుంబాన్ని బట్టి వాళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా మారాలి. వాడు ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే దానికి చదివే ముఖ్యం. కాబట్టి మంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి నేను నిరంతరం కష్టపడుతూ ఉండాలి. బాల్యంలో మనం సుఖాలకు ఆశపడి మనము ఈ మొబైల్కి అలవాటు పడడం కానీ, తర్వాత తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది 50 ఏళ్ళ దాటిన తర్వాత వచ్చింది. అది క్రమక్రమంగా 40, 30, 20కి వచ్చింది. ఈ మధ్యన ఒక అబ్బాయి చనిపోయాడు. 22 ఏళ్ల వయసులోనే చనిపోయిన మనం హార్ట్ అటాక్ వల్ల చనిపోయినట్టు తెలిసింది. మా దగ్గర తెలిసిన వాళ్ళ అబ్బాయి. మనం చాలా బాధపడ్డాం. అంటే ఏంటి, మనం తినేటువంటి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే, ఈ జంక్ ఫుడ్స్ వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన ఎడ్యుకేషన్ ఏ రకంగా ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ అంటే తెలివి ఎప్పుడు వస్తుంది అంటే సౌండ్ బాడీ. మన ఆరోగ్యం, మన బాడీ సరిగా ఉంటేనే, సౌండ్ బాడీ ఉంటేనే మనం సౌండ్ మైండ్ వస్తుంది. మనం తెలియకలోలం అవుతాం. అనారోగ్యం పాలైతే మనకు చదువు రాదు, మనం ఏ పని చేయలేము, ఉద్యోగాలు చేయలేము, సహాయం చేయలేము. కాబట్టి యువత పర్టికులర్ గా ఇటువంటి ఈ అలవాట్లకు పోకుండా, ఎవరితోని పోల్చుకోకుండా వారి కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళు ఎదగాలి. ఇప్పుడు మన ఈ మధ్య గ్రూప్ 1 పరీక్షలలో, గ్రూప్ 2 పరీక్షలలో చాలా మందిని చూసాము. ఒక టైర్ పంచర్ అతుకునే ఒక కుటుంబం నుంచి, ఒక కూలీ పని చేసుకునే కుటుంబం నుంచి, ఒక రిక్షా కార్మికుని పిల్లల నుంచి కూడా మరి మంచి మంచి ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. కాబట్టి ఏ ఊరు అనేది కాదు, ఎక్కడి నుంచైనా కూడా, ఏ కుటుంబ నేపథ్యం నుంచైనా కూడా మరి ఆనిముత్యాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ ఆనిముత్యాలను ఉపాధ్యాయులుగా బయటికి తీయాలి. విద్యార్థులు కూడా ఎవరు ఆ రకంగా ప్రయత్నం చేసి ఎదగాలని చెప్పి, పైకి రావాలని చెప్పి నేను యువతకు సలహా ఇస్తున్నాను. సార్, అయితే మీరు చెప్పిన దానిలో నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. ఇప్పుడున్న వాళ్ళు అంటే ఉపాధ్యాయులు స్టూడెంట్స్ ఈ మధ్య రిలేషన్, మీ కాలంలో విద్యార్థులు ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళను దండించేవాళ్ళు, అంటే దండించి క్రమశిక్షణలో పెట్టేటోళ్ళు. ఇప్పటి కాలంలో లేదు, ఒక దెబ్బేస్తే వెంటనే కంప్లైంట్లు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎందుకు నా కొడుకుని కొట్టినావు, ఎందుకు నా బిడ్డను కొట్టినావు అనడు. ఇది చాలా ఎక్కువైపోతుంది. అంటే ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తన నిర్ణయాన్ని పనిచేసలేడు. ఆ విద్యార్థిని కొంచెం భయపెట్టో లేకపోతే దారిలోకి దిద్దామనే స్థితి లేదు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇట్లా మీ సలహా ఏంటి దానికి? విద్యార్థి అనేవాడు నిరంతరం ఉపాధ్యాయుని గౌరవించాలి.
అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను కొంతమంది తల్లిదండ్రులను కూడా గౌరవించరు. తనకు నచ్చిన తనకు అవసరం ఉన్న దాన్ని కోరిక నెరవేర్చకపోతే, అడిగింది ఇవ్వకపోతే తల్లిదండ్రులను కూడా తిడతారు. తల్లిదండ్రులను గౌరవించడు, ఇటు ఉపాధ్యాయుని గౌరవించడు. ఆ పరిస్థితి భవిష్యత్తులో ఆ విద్యార్థికే నష్టం. కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య తల్లిదండ్రుల సంబంధమే ఉండాలి. అటువంటి ప్రేమతోనే విద్యార్థులు పాఠశాలలో మరి కళాశాలలో వెలగాలి. అటువంటి విద్యార్థులకి అటువంటి సత్ప్రవర్తన కలిగే వాళ్ళకే భవిష్యత్తు చక్కగా ఉంటుంది. లేని ఎడల ఇబ్బందులు పడాల్సి. సార్, మీకు మీ దగ్గర ఎన్ని రోజుల కాంచి పనిచేసిన సన్నిహితుడు, మీ కొలీగ్ మీకోసం ఒక సర్ప్రైజ్ వీడియో పంపించాడు సార్. ఒకసారి చూడండి. ఓకే, సుదర్శన్ సార్. ఓకే. సార్ గురించి చెప్పేంత స్తోమత అనేది నాకు లేదు యాక్చువల్ గా. ఎందుకంటే సార్ ఒక మహా మేధావి. నేను 2018 లోపల చింతనేకొండకు వచ్చాను. సార్ LFL హెచ్ఎం అక్కడ. అయితే యాక్చువల్ గా నేను అంటే 28-29 సంవత్సరాల నుంచి ఉద్యోగ జీవితం చేస్తున్నా గానీ అంత మేధావిని నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఫస్ట్ ఒక 1 year తర్వాత నేను అడ్మిషన్ రిజిస్టర్ లోపల కొంతమంది పిల్లల పేర్లు అడిగితే, సార్ ఈ అడ్మిషన్ రిజిస్టర్ తీయండి, ఇవి నీ పేరు రాసుకోవాలి, ఇక్కడ ఇలా అమ్మ నాన్న పేరు రాయాలంటే, వాడు ఎప్పుడు అడ్మిషన్ వచ్చిండు ఇక్కడ స్కూల్ కి ఎప్పుడు వచ్చిండు మన డేట్ ఆఫ్ బర్త్ తో సహా ఆ డేటు, ఆ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా చెప్తాడు. అంత నాలెడ్జ్ ఉంటది అన్నట్టు సార్ కు. తర్వాత మేము 7 స్టాఫ్ అక్కడ స్కూల్ లోపల. అంటే ఎప్పుడైనా స్కూల్ లోపల ఎంత ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే అంత కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది బాగా. స్కూల్ లోపల బాగా కోఆర్డినేషన్ ఉండదు, స్టాఫ్ అయినా మేడమ్స్ అయినా టీచర్ల మీదనే. కానీ సార్ మాత్రం ఒక ఏకతాటిపై ఆ 7 ఒక యాజ్ బ్రదర్ సిస్టర్ లాగానే నా సర్వీస్ లోపల అటువంటి సార్ మళ్ళీ మేధావి, చాలా మేధావి. మళ్ళీ MA MPhil సార్ది. అసలు MA MPhil అని అంటే యాక్చువల్ గానే ఆ ప్రొఫెసర్ లేకపోతే యూనివర్సిటీలో పనిచేయాలి యాక్చువల్ గా. అంటే అంత నాలెడ్జ్ ఉంటది ఆయనకు. కానీ PSL చేసుకుంటూ అతని నాలెడ్జ్ దాదాపు 39 సంవత్సరాలు ఆ ఉద్యోగ జీవితంలో పిల్లలకు చాలా సేవ చేశాడు. పర్టికులర్ గా మా అటువంటి వాళ్ళకు ఇప్పటికీ నేను చెప్తున్నా, సారు రిటైర్మెంట్ అయినా కూడా మా స్టాఫ్ అంటే నేను చింతనెక్కడలో పనిచేసినప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి సారుకు మాకేమైనా డౌట్స్ ఉంటే, అంటే అటు ఫ్యామిలీ పరంగా ఇటు ఉద్యోగ పరంగా ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ పోయేది కాల్ సార్కే. ఎందుకంటే ఆ కాల్ చేస్తే ఆయన నుంచి రెస్పాన్స్ ఏమొస్తుంది, దీనికి రెమెడీలు ఏం చేయాలి సార్, ఇగో ఇట్లా వచ్చింది ప్రాబ్లం అంటే అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాం. కొన్ని చెప్పేసి సార్ దీనికి ఏం చేయాలి, సొల్యూషన్ ఏం చెప్పానంటే ఆయన ఇమ్మీడియట్ చెప్తాడు. ఆయన ఏదన్నా ప్లాన్ చేసిండు అనుకో, అంటే ఒక ఫంక్షన్ ఏదైనా ఎనీ ఫంక్షన్ సక్సెస్ కానీ దానికి ఫెయిల్యూర్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. అంటే ఆయన ఒక టార్గెట్ పెట్టిండంటే ఆ టార్గెట్ లోపల కథం కావాలి, టైం పంచాలిటీ. మళ్ళా నేను సార్ తోటి దాదాపు 5 సంవత్సరాలు నేను బైక్ మెట్ను. నేను 8:20 కంటే 8:20 అంతే టైం చూసినట్టే అక్కడ సార్ వచ్చినట్టే 8:25 అన్నట్టు. వాచ్ అవసరం లేదు, సార్ వచ్చిండ రోడ్ చూస్తే సార్ వచ్చినట్టే 8:20 అయింది అంతే. ఇక అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు అతని. ఇది ఉద్యోగ జీవితం చాలా సక్సెస్ఫుల్ గా చేశాడు. ఇప్పటికి కూడా మాతోటే ఉన్నట్టుగా అనుకుంటాడు. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడతాడు, అందరు స్టాఫ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు సార్. మళ్ళా 6 నెలలు అమెరికాకు పోయినా కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులకు ఒకసారి వీడియో కాలింగ్, అటు ఫోన్ కాల్స్. అంటే ఆయన ఎంత మందితో పని చేసిండో దాదాపు మాక్సిమం అంతమంది సర్కిల్ ఉంటది ఆయనకు, అంత పెద్ద సర్కిల్. ఆయన గురించి మాట్లాడు, నేను చాలా చిన్నవాడిని, ఒక మహా మేధావి అన్నట్టు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ బైట్. ఖచ్చితంగా సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు రేపు. థ్యాంక్ యూ. నేను మీకు చూపించి మళ్ళీ ఆ రెస్పాన్స్ ని కూడా మా గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్లో అది పబ్లిష్ అయినాక ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సారు నా గురించి చాలా బాగా చెప్పాడు. అయితే అంత పెద్ద అన్ని పదాలు నాకు అవసరం లేదు. ఆయనకున్న అభిమానం అటువంటిది. ఒక పాఠశాల నిర్మాణంలో నేను సక్సెస్ కావడానికి ఇప్పుడు స్టాఫ్ అంతా కూడా ఇప్పుడు 7 ఉన్నారంటే 7తోని రకరకాల సమస్యలు ఉన్నా కూడా ఇండివిజువల్ గా, ఇప్పుడు నేను సమస్య వచ్చినప్పుడు అందరితో కూర్చుండబెట్టి మాట్లాడే విషయం ఉండదు. వీలైనంత వరకు ఒకరితో ఇండివిజువల్ గా మాట్లాడి టోటల్ గా సమస్యకు పరిష్కారం చూపించేది. పాఠశాల సమస్యలు అయితేమి, మరి మన కుటుంబ సమస్యలు అయినా కూడా ప్రతి వాళ్ళకు సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారంలో ఒకరి సహాయం ఒకరి ద్వారా తెలుసుకొని నేను పరిష్కారం చేసేది. వాళ్ళు ఏ రకైతే నేను నా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వాళ్ళంతా ఒక యూనిట్ గా ఉండి బాగా సక్సెస్ చేశారు. 3 phases అయింది నా రిటైర్మెంట్ ఫంక్షన్. ఇటు స్కూల్లో అయింది, కాంప్లెక్స్ లెవెల్ అయింది, ఇటు మన వరంగల్ రంగశాపేటలో కూడా అయింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పార్టిసిపేట్ అయ్యి చాలా స్టేట్ అంటే డిస్ట్రిక్ట్ మన లోకల్ లీడర్స్ కూడా అందరూ రావడం జరిగింది. చాలా సక్సెస్ అయింది. అసలు ఒక మ్యారేజ్ రిసెప్షన్ కంటే ఎక్కువ జరిగింది
జరిగింది అది. మరి ఏదైనా కూడా ఒక ఫ్యామిలీలో సక్సెస్ కావాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ ఉండాలి. అలాగే మరి మనం స్కూల్లో మనం సక్సెస్ కావాలంటే మన స్టాఫ్ మెంబర్స్ కోఆపరేషన్ ఉండాలి. అది తీసుకొనే నేను సక్సెస్ అయ్యాను. సారు చెప్పిన అన్ని వాటికి నేను అను కాదు, కానీ నాకు కొంచెం ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువే. ఏ కంప్యూటర్ విషయాన్ని కూడా మరి సార్తోనే నేను అది సక్సెస్ అయినా. నిజంగా నాకు ఒక రైట్ హ్యాండ్ లేగా సార్ ఉన్నారు. అదే అభిమానం మాకు. మేము పరస్పరం ఇప్పటికి కూడా వారు ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా చేశారు. ఆ పెళ్లి విషయంలో నేను ఇక్కడ లేకపోవడం నాకు కొంచెం బాధే కలిగింది. అయినా కూడా వారికి కావాల్సినటువంటి సలహాలు అడిగినప్పుడు నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. ఇంకెవరికైనా కూడా మా స్టాఫ్ మెంబర్ ఇవ్వడం కూడా మేము ఒక యూనిట్ గా ఒక 11 మంది ఒక గ్రూప్ లో ఉన్నాము. ఆ 11 మందికి ఏ అవసరాలు వచ్చినా కూడా, ఏ ఆపద వచ్చినా కూడా మేము తరచుగా రెస్పాండ్ అవుతున్నాం, పోతున్నాం. మేము ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నాం. సమస్యల పరిష్కారంలో ఒకరికొకరు సహాయం అందించుకుంటున్నాం. సార్ యాక్చువల్లీ నిన్న సార్ని, సుదర్శన్ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పిన వాటిల్లో నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన సార్ ఇవాళ మన ఇంటర్వ్యూకి. సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మీ గురించి. సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మీ విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. యాక్చువల్గా మీ మాటలు కేవలం ఒక అనుభవాలు కాదు, అది ఎంతో మందికి మార్గదర్శకాలు. మీ అనుభవంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో పరులకు సహాయపడాలని, ఇప్పుడు మీరు సహాయపడ్డారు, మీ పిల్లలు సహాయపడాలని కోరుకుంటున్నారు. ఎవరికైనా టీచర్లకు ఇబ్బందులు ఉన్నా చూడడము, ప్రభుత్వంతో పనిచేయడము, ఇవన్నీ ఇప్పుడు మేము నేర్చుకోవాలంటే మా ఇంటికి మా మందం మేము చూసుకుంటే చాలనేటట్టు ఉన్నది. అట్లా కాకుండా మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. అలాగే స్కూల్లో కూడా ఇప్పుడు మీరు విద్యార్థులను మీరు ప్రోత్సహించిన విధానం కానీ, మీరు మీ ప్రసంగాలతోటి వాళ్ళని ఉత్తేజపరిచిన విధానం కానీ, ఇవన్నీ ఎంతో మందికి ఇప్పుడు పనిచేసే ఉపాధ్యాయులకు ఆదర్శంగా కావాలని కోరుకుంటున్నా సార్. మీ విలువైన సమయానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.